వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. మహారాష్ట్ర నాసిక్లో కానీ ముంబైలో కానీ కోవిడ్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 37 మంది చనిపోగా మరికొంతమంది తీవ్ర గాయాలయ్యారు. అటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో జరగకుండా ఇక్కడ కోవిడ్ హాస్పిటల్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కేవలం కోవిడ్ ఉన్న హాస్పిటలే కాకుండా ఆ మాల్స్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఇప్పుడున్న వేసవి కాలంలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారు? మనం రక్షణ కల్పించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర ఫైర్ శాఖ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. లక్ష్మీప్రసాద్ గారిని అడిగి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో కోవిడ్ నడుస్తుంది. ప్రతి హాస్పిటల్లో కూడా కోవిడ్ హాస్పిటల్గా మారే కార్పొరేట్ హాస్పిటల్ ముఖ్యంగా కోవిడ్ హాస్పిటల్కి వచ్చాయి. కోవిడ్ హాస్పిటల్లో ఎలాంటి ఫైర్ ప్రికాషన్స్ ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒకవేళ మహారాష్ట్ర సంఘటనలు జరిగితే ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి వాళ్ళ దగ్గర ఏం ఫైర్ ఫైట్స్ ఉన్నాయి? ఒకవేళ మేజర్ ఇష్యూ అయితే ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ వెళ్ళి ఎంతవరకు సేవ్ చేయగలదు? అసలు అగ్ని ప్రమాదం జరగకుండా ఉండడానికి ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అంశాలని ఆయన తెలుసుకున్నారు. లక్ష్మీప్రసాద్ గారు నమస్తే. నమస్కారం సార్. ఇప్పుడు మనం చూస్తున్న మహారాష్ట్ర నాసిక్ ఇష్యూ తీసుకున్నా, లేదంటే బాంబేలో తీసుకున్న ఇష్యూలో కోవిడ్ హాస్పిటల్లో గ్యాస్ లీక్ అయ్యి చాలామంది చనిపోయారు. 37 మంది, 24 మంది ఒక దగ్గర, 13 మంది చనిపోయారు. అంటే అది చాలా దారుణ విషయం. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ చాలా ప్రజలు భయపడి ఉంటే హాస్పిటల్కి వెళ్ళి ప్రాణాలు కాపాడుకుందాం అనే టైంలో ఇటువంటి ప్రమాదాలు జరిగితే దాన్ని ఊహించలేని ఘటన. అంటే కేవలం కోవిడ్ టైంలోనే కాకుండా గతంలో మహారాష్ట్రలో కానీ యూపీలో కానీ ఇక్కడ ఢిల్లీలో తీసుకుంటే ఎక్కువగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగితే చాలా మేజర్ ఇష్యూ జరుగుతున్నాయి. దాంతోపాటు హాస్పిటల్లో ఒకవేళ ఫైర్ జరిగితే చిన్నపిల్లలు చనిపోయిన ఘటనలు కానీ, లేదా మీ సర్వీస్లో చూసినట్లుగా పంజాకోట్ల పార్క్ హాస్పిటల్లో ఇష్యూస్ కానీ ఇట్లా జరుగుతుంటాయండి. ఇటువంటి జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ జరిగితే మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? అంటే జనం ఎక్కువగా ఫైర్ దానికన్నా తర్వాత వచ్చిన సఫికేషన్, ఆ తోపులట్లు ఎక్కువ చనిపోతున్నారు. అటువంటి పరిస్థితి వస్తే మనం ముందస్తు జాగ్రత్తగా ఏం తీసుకోవాలి? వాళ్ళకి ఎలాంటి ప్రికాషన్స్ ఇవ్వాలి? అంటే తోపులాట్లో జరిగిపోకుండా, సఫికేషన్లో చనిపోకుండా, వీళ్ళు జరగకుండా వాళ్ళకి ఏ విధంగా మనం బ్రీఫ్ చేయాలి అనే అంశాలపై మీరు సమాధానం చెప్పాలి. అంటే కేవలం కోవిడ్ అని కాకుండా ఎక్కువగా మాల్స్ అవ్వచ్చు, ఇప్పుడు ఎండాకాలం కనిపిస్తుంది, ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీలో ఫైర్ అవుతుంటాయి, గుడిసెలు తగలపడుతుంటాయి. ఇవన్నీ ఒకటే కాకుండా కొంతమంది చెరువులకు స్నానానికి వెళ్ళి కొంతమంది చనిపోతుంటారు ఈతకు రాక. అటువంటి బాడీస్ కూడా మీరే రెస్క్యూ చేస్తుంటారు. ఇంకా బోరుబావి అనేది ఇంకా చెప్పనక్కర్లేదు. అంటే ప్రజలు ప్రాణాలు కాపాడడంలో, ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రజల ఆస్తులు కాపాడడంలో మీరు ఎంత ప్రాముఖ్యత ఉన్నారో ఇప్పుడు కోవిడ్ జరుగుతున్నప్పుడు మీ సిబ్బంది కూడా అంతే రిస్క్ తీసుకుంటున్నారు. కోవిడ్ జరుగుతున్న ప్రాంతంలో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడాలా వద్దా అనేది ఒకటైతే, అగ్నితో ఫైట్ చేయడం కూడా మరొక పెద్ద మీకు ఛాలెంజ్ ఉంటుంది. ఈ రెండు ఛాలెంజ్ని మీ సిబ్బంది ఏ విధంగా రిస్క్ చేసుకుని చేస్తున్నారు అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు, లక్ష్మీప్రసాద్ గారు ఎందుకు అగ్నిపాపక శాఖ అధికారి రావాలనుకున్నారు? వచ్చిన తర్వాత ఈ 25 సంవత్సరాల కెరియర్లో మీకు బాగా గుర్తుండిపోయి ఫైర్ ఫైట్ చేసిన ఒక సంఘటన చెప్పండి. నేను యాక్చువల్గా అంటే 1996 గ్రూప్ 1 సర్వీస్లో ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్. తర్వాత ఐ జాయిన్డ్ ఇన్ ది ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్. అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉండేది. అంటే ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వీఆర్ ఫ్రమ్ కర్నూలు. మాది కర్నూలు జిల్లా. కర్నూలులో నా ఎడ్యుకేషన్ ఉస్మానియా కాలేజ్లో బీఎస్సీ చదివాను నేను. తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదివాను. సివిల్ సర్వీస్కి వెళ్ళాలని ఒక ఇది ఉండేది నాకు, అంబిషన్. సో అందుకోసమని ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకొని ఐ స్టడీడ్ ఇంగ్లీష్ లిటరేచర్. తర్వాత దెన్ ఐ గాట్ గ్రూప్ 1 సర్వీస్ 91లో ఫస్ట్ టైం ఐ గాట్ ఇన్ టు ఆడిట్, స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్.
అక్కడ ఒక 5 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఐ రోట్ గ్రూప్ 1 సర్వీస్ అండ్ గాట్ ఇన్ టు దిస్ పోస్ట్. అఫ్ కోర్స్ గ్రూప్ 1 సర్వీస్లో యాజ్ యూ నో దేర్ విల్ బి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. మన మెరిట్ని బట్టి అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి ఐ గాట్ ఇన్ టు దిస్ డిపార్ట్మెంట్. బట్ ఐ లవ్డ్ దిస్ డిపార్ట్మెంట్ బికాస్ పబ్లిక్ సర్వీస్ చేయడంలో ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఒక ఎమర్జెన్సీ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి ప్రజల యొక్క ప్రాణాలు ఆస్తిని రక్షించడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటుంది. కాబట్టి మాకు జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది ఫైర్ డిపార్ట్మెంట్లో కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్. అండ్ ఇట్ ఈస్ రెస్పెక్టెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యాజ్ ది నెంబర్ 1 హీరోస్. ఫైర్ ఫైటర్స్ ఆర్ టేకెన్ యాజ్ ట్రీటెడ్ యాజ్ హీరోస్ ఇన్ ఆల్ ది వెస్టర్న్ వరల్డ్. ఇండియాలో కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి ఆ స్టేటస్ తేవడానికి మేము చాలా కృషి చేస్తున్నాము. సో సాధారణంగా అగ్నిమాపక శాఖ అనగానే గతంలో ఊరికి దూరంగా ఒక ఇంజను, ఒక ఆఫీసు, వాళ్ళకి ఏం పెద్ద పని ఉండదని, ఎప్పుడో మంటలు వస్తే ఆరుతారని, తర్వాత అప్పుడు ఒక నానుడు ఉండేదండి, మొత్తం అగ్ని ఫైర్ అయిపోయిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుందని. అంటే ఆ అపనింద నుంచి ఇప్పుడు బయటపడింది అనుకుంటా. ఒకప్పుడు ఉండేది ఆ మచ్చ, తర్వాత అది పూర్తిగా అయింది. ఇప్పుడు ఊరు మధ్యలోనే ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చింది, వాళ్ళు కూడా వస్తున్నారు. అంటే అప్పుడు వేరు, ఇప్పుడు కొంచెం లేట్గా రావడానికి కారణం ఉంది ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు. అంటే మీరు ఆ ఛాలెంజ్ అని చూసుకొని వచ్చారు. మీరు 91 నుంచి 96 వరకు చూస్తుంటే మీరు చిన్నతనాల్లో ఇవి ఒక విధంగా ఉండేది, మీరు డిపార్ట్మెంట్కి వచ్చాక మారింది. ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ తీసుకున్నప్పుడు ఎక్కడ పోస్టింగ్ తీసుకున్నారు, ఏ విధంగా మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? ట్రైనింగ్ నేను ఇక్కడే హైదరాబాద్లో అయింది మాది. నాగల్పల్లి నాగల్పల్లి ఇప్పుడు వచ్చింది. అంతకుముందు గౌలిగూడలోనే మా ట్రైనింగ్ అయింది. మేము చేరినప్పుడు ఇద్దరు చేరాం మేము, 2 people డివిజనల్ ఫైర్ ఆఫీసర్స్గా. తర్వాత మై ఫస్ట్ పోస్టింగ్ వాజ్ మహబూబ్ నగర్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్గా వేశారు నన్ను. అది మహబూబ్ నగర్ డివిజన్ కింద అప్పట్లో 5 జిల్లాలు ఉండేవి. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నిజామాబాదు, మెదక్, నల్గొండ. సో ఈ 5 జిల్లాలు కూడా నేను యాజ్ ఎ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ అన్ని స్టేషన్స్ విజిట్ చేశాను, ఇన్స్పెక్షన్స్ చేశాను. ఆ రోజుల్లో ఎక్కువగా ఇక్కడ కెమికల్ ఫైర్స్ అప్పుడు కూడా రంగారెడ్డి జిల్లాలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్నో ఫైర్స్ అయ్యేవి. అట్లాగా ఒక 1.5 year ఐ వర్క్డ్ ఇన్ మహబూబ్ నగర్ టౌన్లో ఎక్కువ ఫైర్స్ అయ్యేవి కాదు కానీ బట్ జ్యూరిస్డిక్షన్లో చాలా అయ్యేవి. తర్వాత నెక్స్ట్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ హైదరాబాద్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్. సార్ మహబూబ్ నగర్లో పనిచేస్తున్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయే ఘటన ఉందా? అంటే ఆ కాల్ రావడం, మీరు వెళ్ళడం. మహబూబ్ నగర్లో నేను ఉన్న 1.5 year పీరియడ్ ఉన్నాను నేను. ఆ పీరియడ్లో ఐ అటెండెడ్ ఓన్లీ 3 calls ఇన్ ది టౌన్. ఒకటేమో 1 ఇండస్ట్రియల్ ఫైర్ అయింది, ఒకసారి ఒక రైస్ మిల్లో అయింది ఫైర్, ఇంకోసారి ఒక పెద్ద సైకిల్ షాప్ బిగ్. మహబూబ్నగర్లో షాద్నగర్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ జరిగేవి ఎప్పుడు తక్కువ. అంటే ఎక్కువగా జనరలీ కాటన్ ఫైర్స్ అవుతుంటాయి అక్కడ. మహబూబ్నగర్ జిల్లాలో ఈ కాటన్ మిల్స్ ఉన్నాయి, జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి, అక్కడ అప్పుడప్పుడు అవుతుంటాయి. బట్ అందులో హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. జనరలీ బెయిల్స్ బయట స్టోరేజ్ ఉంటుంది, దాన్ని అవర్స్ టుగెదర్ ఫైర్ ఫైట్ చేసి ఆర్పేస్తుంటారు. ఆ పీరియడ్లో అంత సీరియస్ ఫైర్ కాల్స్ ఏమి అటెండ్ కాలేదు. కాకపోవడం కోరుకోవాలనుకోండి, కాకూడదనే. ఫైర్ డిపార్ట్మెంట్ ఎయిమ్ కూడా ఇప్పుడు మీరు గమనిస్తే, మీరు అడిగారు ఇంతకుముందు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఎక్కడ ఊరి బయట ఉండేది ఎలా అంటే, యాక్చువల్గా నేను ఈ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో చేరినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్కి ఒక యాక్ట్ రూల్స్ లేవు మనకి. తర్వాత 1999లో ఫస్ట్ టైం ఫైర్ సర్వీస్ యాక్ట్ మనకు రావడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక మోడల్ యాక్ట్ ఇచ్చారు. ఆ మోడల్ యాక్ట్ బేస్ మీద మన స్టేట్లో కూడా అప్పట్లో హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ అన్ని స్టేట్స్లో విజిట్ చేసి అన్ని ఫైర్ సర్వీసెస్లో ఉన్న గుడ్ ఫీచర్స్ అన్ని తీసుకొని మన యాక్ట్ని రూపొందించడం జరిగింది. తర్వాత నుంచి డిపార్ట్మెంట్స్కి కొన్ని బాధ్యతలు, పవర్స్ అవన్నీ కూడా రావడం జరిగింది. స్లోగా డిపార్ట్మెంట్ ఈజ్ ఎవాల్వింగ్ నౌ. అండ్ వరల్డ్ వైడ్ కూడా ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫైర్ ప్రివెన్షన్ ఈజ్ గివెన్ మోర్ ఇంపార్టెన్స్. ప్రివెన్షన్ కోసము పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఇన్స్టాల్ అయ్యేటట్టు చూడడం అన్ని హజార్డస్ ప్రెమిసెస్లో, తర్వాత ఫైర్ అయినప్పుడు రెస్పాండ్ కావడం. ఆల్ దీస్ ఆర్ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఓకే. కాబట్టి ఫైర్ ప్రివెన్షన్ సైడ్ మన డిపార్ట్మెంట్ కూడా, తెలంగాణ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వీక్ ఎవ్రీ ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఫైర్ ప్రివెన్షన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మాక్ డ్రిల్స్ పెట్రోల్ పంప్స్లో కానీ, ఆఫీసెస్లో, స్కూల్స్లో, హాస్పిటల్స్లో, సినిమా థియేటర్స్, పబ్లిక్ ప్లేసెస్ వీఆర్ కండక్టింగ్ ఇన్ ఆల్ ప్లేసెస్ టు క్రియేట్ అవేర్నెస్. ఈ మన ఇండియా విషయానికి వస్తే ఫైర్ సేఫ్టీ మీద అవగాహన మన వాళ్ళకి చాలా తక్కువ. ఎందుకంటే జనరల్లీ ఇప్పుడు స్లోగా వీఆర్ పుట్టింగ్ ఇన్ మన కరికులంలో కూడా పెట్టి దాన్ని ఫైర్ సేఫ్టీ మీద
పిల్లలకి కొంత అవగాహన కల్పించడానికి గవర్నమెంట్ కూడా అన్ని లెసన్స్లో కూడా ఫైర్ సేఫ్టీ అనేది ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. బట్ అదర్వైజ్ ది లెవెల్ ఆఫ్ అవేర్నెస్ మనకు చాలా తక్కువ. అంటే ఒక ఫైర్ యాక్సిడెంట్లో మనం చిక్కుకుంటే అసలు ప్రాథమికంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మన ప్రాణాన్ని ఎట్లా రక్షించుకోవాలి, ఒకవేళ స్మోక్ వచ్చినప్పుడు ఎట్లా బయటపడాలి, లేకపోతే ఫైర్ బ్రిగేడ్ని ఎట్లా పిలవాలి, తర్వాత ఫైర్ అలారం ఎట్లా మోగించాలి, ఇట్లా చాలా విషయాల మీద మనకు అవగాహన మన వాళ్ళకి చాలా తక్కువగానే ఉంది. అంటే ఒక ఫైరే కాదండి, ట్రాఫిక్ విషయంలో కూడా మనకు అవగాహన లేదు. రాంగ్ రూట్లో వస్తాం, హెల్మెట్ పెట్టుకోం, మాస్క్ పెట్టుకోం, ట్రిపుల్ డ్రైవింగ్ వస్తాం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తాం. అవును, అది కూడా అవగాహన లేకే. సో అందుకోసం అవేర్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇప్పుడు డిపార్ట్మెంట్. సార్ మీరు మహబూబ్ నగర్ తర్వాత గౌలిగూడ వచ్చారు. మహబూబ్ నగర్ నా తర్వాత నేను హైదరాబాద్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్గా వచ్చాను. హైదరాబాద్ డివిజనల్ ఆఫీసర్గా నేను ఆల్మోస్ట్ 5 years వర్క్ చేశాను. ఇక్కడ ఏమైనా ఇక్కడ చాలా ఫైర్స్ మేము అటెండ్ అయినాము. ఆల్మోస్ట్ 2-3 రోజులకు ఒకసారి అర్ధరాత్రి తెల్లవారుజామున వచ్చేవి కాల్స్ ఎక్కువగా. సో వీ యూస్ టు రష్. అంటే ఈవెన్ సినిమా థియేటర్కి వెళ్ళినా కూడా ఆ సినిమా మొత్తం చూస్తామని గ్యారంటీ లేదు. అలాంటి పరిస్థితి ఉండేది అప్పట్లో. క్లైమాక్స్ చూసిన మధ్యలో కూడా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మై ఫ్యామిలీ ఈస్ ట్రైన్డ్ లైక్ దట్. సో ఇఫ్ వీ గో విత్ దిస్ ఫెలో వీ డోంట్ హ్యావ్ ఎనీ గ్యారంటీ. లాస్ట్ వరకు ఉంటే సినిమా చూస్తాడా, మధ్యలో వెళ్ళిపోతాడా తెలియదు. సో దట్స్ హౌ మై కెరీర్ స్టార్టెడ్. హైదరాబాద్లో ఉన్నప్పుడు అనరాధ టింబర్ మిల్స్ అని ఒక పెద్ద మేజర్ ఫైర్ అయింది. ఆన్ డే ఇట్ హ్యాపెండ్ ఎట్ అబౌట్ 10:30-11 o'clock. ఇమ్మీడియట్గా విత్ ఇన్ 20 minutes, half an hour ఐ రీచ్ దట్ స్పాట్. ఎంటైర్ ఒక హాఫ్ అంటే 1 furlong ఏరియా విత్ ఆల్ టీక్వుడ్ ఇవి లాగ్స్, మొత్తం ఎంటైర్ థింగ్ వాజ్ ఆన్ ఫైర్. ఐ థాట్ దెన్ హౌ మచ్ టైమ్ ఇట్ మే టేక్, ఎన్ని ఫైర్ ఇంజన్లు చేస్తే ఇది అవుతుంది. సో అప్పుడు అన్ని సిటీలో ఉన్న ఫైర్ ఇంజన్లు అన్నీ తెప్పించాం అక్కడికి. 10-12 ఉండేవి అప్పుడు, ఫైర్ స్టేషన్స్ తక్కువ ఉండేవి. సో అన్నీ తెప్పించి కంటిన్యూస్లీ, అదిగాక ఆ ఫైర్ చుట్టుపక్కల ఉన్న ఈ బస్తీలకు అంటుకుంటోంది. వాళ్ళందరూ హోజులు లాగపోతున్నారు మా దగ్గర ఫైట్ చేయండి అని. అంటే దే ఆర్ నాట్ అలవింగ్ ది ఫైర్ డిపార్ట్మెంట్ టు డూ దేర్ వర్క్. వాళ్ళు మా దగ్గర చూడండి సార్ కమాండ్, ఒక ఇటువైపు ఇద్దరు నన్ను లాగేస్తున్నారు. అంటే అందరూ చూస్తామండి, డోంట్ వరీ, అది ఇది అని చెప్పి అలా. సో దట్ వాజ్ మీరు అనురాధ టెంపర్ రిపో అడిగారు కాబట్టి చెప్తున్నా. అప్పుడు ఒక రూమర్ వచ్చిందండి, ఇన్సూరెన్స్ కోసమే వాళ్ళే చేశారు ఉండొచ్చు. మేబీ జనరలీ ఫైర్ డిపార్ట్మెంట్ విల్ నాట్ గో డీపర్ ఇన్ టు దిస్ ఆస్పెక్ట్. దట్ విల్ బి గివెన్ టు ఇది వీళ్ళకి టాస్క్, అదే టీమ్కి ఇస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే కండక్ట్ క్లూస్ టీమ్ అంటారు దాన్ని. క్లూస్ టీమ్ వాళ్ళకి కాజ్ ఆఫ్ ఫైర్ ఏమొచ్చిందండి అప్పుడు? కాజ్ ఆఫ్ ఫైర్ ఆర్సన్ అనే వచ్చింది, అది ఆర్సన్ మీదనే వచ్చింది అది. అదే, సో అది కావాల్సిగా చేసిన ఫైర్ లాగా. ఎందుకంటే జనరల్లీ అప్పుడు చాలా పెద్ద వార్త అయింది. అదే, ఎందుకంటే అంత ఫాస్ట్గా స్ప్రెడ్ కాదు. లేకపోతే అన్లెస్ యూ పుట్ సమ్ యాక్సిలరెంట్, పెట్రోల్ అలాంటివి, సమ్ కెమికల్ ఇఫ్ యూ యూజ్, దెన్ ఓన్లీ ఎట్ ఎ టైమ్ ఫైర్ అవుతుంది. సడన్గా అందులో వుడెన్ లాగ్స్ కెనాట్ క్యాచ్ లైక్ ఎ పెట్రోల్. అంటే అప్పుడు ఒక వార్త ఏమొచ్చిందంటే, నేను ఇప్పుడు చూస్తున్న మీడియాలో ఉన్నాను, వాళ్ళు ఒక దొంగ కలప తీసుకొచ్చి అక్కడ డంప్ చేశారని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రైడ్ చేస్తారు కాబట్టి ఇది చేశారు అని ఒకటి, ఇన్సూరెన్స్ అని ఒకటి, రెండు రీజన్స్ వచ్చాయి. మేము అంటే జనరలీ ఫైర్ ఫైట్ చేశాక దెన్ వీ స్టాప్ దేర్, వీ గివ్ అవర్ రిపోర్ట్, దెన్ పోలీస్ టేక్స్ అప్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. కాబట్టి ఆ తర్వాత ఏం జరిగింది నేను కూడా ఫాలోఅప్ చేయలేదు. దట్ వాజ్ వన్ ఫైర్. అండ్ ఆఫ్టర్ దట్ శాంతి ఫైర్ వర్క్స్ అని ఇక్కడ బేగం బజార్లో, అందులో ఒక లాడ్జ్ ఉండేది పైన, హోటల్. అంటే ఇట్ ఈస్ నాట్ రెస్టారెంట్ బట్ హోటల్, లాడ్జ్ రూమ్స్ వర్ దేర్. అండ్ కిందేమో ఫైర్ క్రాకర్, శాంతి ఫైర్ వర్క్స్ అనే ఒక ఫైర్ క్రాకర్ షాప్ ఉండేది. అది దివాళీ సీజన్. సో ద నైట్ దే గాట్ ది లోడ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ అర్లీ ఇన్ ది మార్నింగ్, అండ్ మేబీ 3-4 o'clock అప్పుడు ది ఫైర్ హ్యాపెండ్. ఫైర్ అవ్వడంతో మొత్తము స్మోక్ అంతా కూడా స్టైర్ కేస్ లిఫ్ట్ ద్వారా అన్ని ఫ్లోర్స్లోకి వెళ్ళిపోయి స్లీపింగ్ వాళ్ళు గెస్ట్లు దాదాపు 10-12 మంది దే లాస్ దేర్ లైఫ్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ ఫ్రమ్ మహారాష్ట్ర, అట్లా అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బేగం బజార్ బిజినెస్ పర్పస్ కోసం వస్తుంటారు. సో దట్ వాజ్ వన్ నైట్ మేర్ ఇన్సిడెంట్ వేర్ ఇన్ వీ హ్యావ్ టు రెస్క్యూ ది బాడీస్, డెడ్ బాడీస్ కిందికి తీసుకురావటం, అంతా చాలా సీరియస్ ఫైర్ అయింది అది. సార్ మీరు అనురాధ టింబర్ డిపో అంటే మీకు ఓపెన్ ఏరియా ఉంది,
మీకు ఫైర్ ఫైట్ చేయడానికి కూడా ఈజీగా కనిపిస్తుంది. మీరు చెప్పిన బేగం బజార్ శాంతి ఫైర్ వర్క్స్ చాలా నేరో బిల్డింగ్, చుట్టుపక్కల వెళ్ళడానికి కూడా లేదు. అటువంటి బిల్డింగ్లోకి మీ వాళ్ళు ఏ విధంగా రెస్క్యూ చేసుకెళ్తారండి? ఎందుకంటే 4 floors బిల్డింగ్ అది, దాంట్లో ఈ బిల్డింగ్కి ఆ బిల్డింగ్ మధ్యన గ్యాప్ కూడా లేదు. అవును. మరి మీ వాళ్ళు మీరు ఆ టైంలో ఏ విధంగా ఎంటర్డ్ త్రూ స్టేర్ కేస్ నైబరింగ్ బిల్డింగ్ పైన టెర్రస్ మీద నుంచి మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేశారు. కొంత ఆర్పిన తర్వాత ఈ స్టేర్ కేస్ యూజ్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. జనరల్గా అటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, అంటే ఫస్ట్ మీరు స్టెప్ తీసుకున్నప్పుడు ఫైర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అక్కడ వెళ్తారా, లేదా హ్యూజ్ ఫైర్ ఎక్కడుంది అక్కడ ఫోకస్ చేస్తారా, లేదు ముందు అక్కడ ఎవరైనా మనుషుల ప్రాణాలతో ఉంటే వాళ్ళకి కాపాడడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు? ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఫర్ లైఫ్ సేఫ్టీ. ఎవరైనా దాంట్లో చిక్కున్న వాళ్ళని ఫస్ట్ కాపాడడానికి డిపార్ట్మెంట్ విల్ పుట్ ఆల్ ఎఫర్ట్స్. సెకండ్ ప్రయారిటీ ఈజ్ టు ఫైండ్ అవుట్ ది సీట్ ఆఫ్ ఫైర్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే మంట ఒక దగ్గర కనపడుతుంటుంది, ఫైర్ స్టార్ట్ అయింది వేరే దగ్గర ఉంటుంది. అన్లెస్ వీ గో టు దట్ స్పాట్ ఈ ఫైర్ ఎక్స్టింగ్విష్మెంట్ వీలు కాదు మనకి. అందుకోసం సీట్ ఆఫ్ ఫైర్ అనేది కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. అది ఒక్కొక్క డిఫరెంట్ యాంగిల్లో వస్తుంటుంది కదా, ఒకసారి ఏ వైపు వస్తే ఇంకో వైపు కనిపిస్తుంటుంది, దాన్ని ఐడెంటిఫై చేస్తారు. అంటే ఇప్పుడు వీ హ్యావ్ గాట్ థర్మల్ ఇమేజింగ్ కెమెరాస్ అని వచ్చాయి ఇప్పుడు. అంటే మన దగ్గర ఓన్లీ వీ హ్యావ్ గాట్ 1-2 కెమెరాస్ ఇన్ ది సిటీ నౌ. వీఆర్ ట్రైంగ్ టు ప్రొక్యూర్ మోర్. అది చూస్తే మనకు సీట్ ఆఫ్ ఫైర్ వీ కెన్ ఫైండ్ అవుట్. మీరు చెప్పిన శాంతి ఫైర్ వర్క్స్ కాజ్ ఆఫ్ ఫైర్ కూడా ఒక దొంగతనంకి వచ్చిన వాడు చేస్తాడు మేబీ ఇవన్నీ కూడా. ఎందుకంటే జనరల్లీ ఫైర్ డిపార్ట్మెంట్ ఫోకస్ ఆల్వేస్ ఆన్ ఫైటింగ్ ది ఫైర్. దొంగతనం వాడు వెలిగిస్తాడు అదంతా. యా మేబీ, బట్ దట్ వాజ్ వెరీ రియల్లీ సాడ్ ఇన్సిడెంట్. దాని మీద మళ్ళీ 1-man ఎంక్వైరీ కమిషన్ వేశారు. దాని మీద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సమ్ డెసిషన్స్ ఆన్ ఫైర్ క్రాకర్ వర్క్స్. ఇప్పుడు ఓపెన్ స్పేస్లో ఉండాలి, ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ మల్టీ స్టోరీ బిల్డింగ్స్. అదంతా చాలా డైరెక్షన్స్ వచ్చాయి. Now we are observing all those directions. So that was the major incident that I attended. And also one park hospital fire, సోమాజిగూడలో జరిగింది. అందులో కూడా అది సింగిల్ స్టేర్ కేసే ఉండింది ఆ బిల్డింగ్కి. ఇట్ వాజ్ అబౌట్ 16-17 meters హైట్ బిల్డింగ్ అప్పట్లో. దెన్ ది ఫైర్ స్టార్టెడ్ ఇన్ ది రిసెప్షన్ ఏరియా దగ్గర ఉన్న రూమ్లోంచి ఒక సమ్ ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉంది. ఆ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆ రూమ్లో ఆ స్మోక్ అంతా వెళ్ళిపోయింది పైకి. ఎందుకంటే ఇప్పుడు గ్లాస్ ఫసాడ్ ఉన్న బిల్డింగ్స్ ఆర్ వెరీ డేంజరస్. వేర్ ది స్మోక్ వెంటింగ్ లేకపోయింది అనుకోండి, స్మోక్ మేనేజ్మెంట్ ప్రాపర్ లేకపోతే చిన్న ఫైర్ అయినా కూడా ఆ స్మోక్ అంతా కూడా హాస్పిటల్లో నిండిపోయేదానికి అవకాశం, హాస్పిటల్ ఆర్ ఎనీ అదర్ బిల్డింగ్. సో అలాగా జరిగి ఆ స్మోక్ తోటి ఈవెన్ 1-2 people హ్యావ్ జంప్డ్ ఫ్రమ్ ది బిల్డింగ్. దాంతో 3-4 casualties హ్యావ్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. సో దట్ వాజ్ వన్ సీరియస్ ఫైర్. కెమికల్ ఫైర్స్, ఫ్యాక్టరీ ఫైర్స్ వీ హ్యావ్ అటెండెడ్ ఇన్యూమరబుల్ నెంబర్. సో నెంబర్స్. అంటే ఇంకా హైదరాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారు మీరు? హైదరాబాద్ తర్వాత దెన్ ఐ బికేమ్ రీజనల్ ఫైర్ ఆఫీసర్. రీజనల్ ఫైర్ ఆఫీసర్ అయ్యి సదరన్ రీజన్ అంటే రాయలసీమ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ఈ రీజన్కి ఒక 1.5 year ఐ వాజ్ రీజనల్ ఫైర్ ఆఫీసర్. సో ఆ టైంలో ఐ విజిటెడ్ గుంటూరులో ఎక్కువగా ఈ కాటన్ ఫైర్స్ అయ్యేవి, కోల్డ్ స్టోరేజ్ ఫైర్స్ అవి ఎక్కువగా అయ్యేవి గుంటూరులో. తర్వాత ఈవెన్ టొబాకో ఫైర్స్ ఒంగోలు ఏరియాలో అయ్యేవి, మిగతా దగ్గర నార్మల్ అయ్యేవి. దాని తర్వాత నేను ఐ బికేమ్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ తెలంగాణ రీజన్. అంటే కంబైన్డ్ ఏపీలో తెలంగాణని సెంట్రల్ రీజన్ అనేవాళ్ళు. సో ఐ వాజ్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ ఫర్ తెలంగాణ రీజన్ ఫర్ ఆల్మోస్ట్ 3 years. ఆ పీరియడ్లో కూడా ఎన్నో ఫైర్ యాక్సిడెంట్స్ ఈ పార్క్ హోటల్ ఫైర్ అప్పుడే, పార్క్ హాస్పిటల్ ఫైర్. తర్వాత వీ హ్యావ్ ఆల్సో ఇన్స్పెక్టెడ్ మెనీ బిల్డింగ్స్. అప్పట్లో ఒక డ్రైవ్ లాగా తీసుకొని థౌజండ్స్ ఆఫ్ బిల్డింగ్ వీ హ్యావ్ ఇన్స్పెక్టెడ్, గివెన్ నోటీసెస్. హైకోర్టులో దాని మీద ఇది లిటిగేషన్ పిఐఎల్ వేస్తే దాని మీద అంతా వీ హ్యాడ్ గాట్ సో మెనీ డైరెక్షన్స్ ఫ్రమ్ హైకోర్టు అప్పట్లో ఫైర్ సేఫ్టీ మీద. సార్ మీరు 96 బ్యాచ్ కదా మీరు? 96లో మనం అనుకున్నప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఒక మూల ఉండేది, తర్వాత ఇప్పుడు ఊరు మధ్యలోకి వచ్చింది. ఇప్పుడు 2021 వచ్చేసి దాంట్లో చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. అప్పటికి ఇప్పటికి మీకు బాగా గుర్తుండిపోయే మార్పు చెప్పండి ఒకటి. ఇప్పుడు అంటే యాక్చువల్గా టెక్నాలజీ అండ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. ఇంతకుముందు నార్మల్ ఫైర్ ఇంజన్ అంటే ఓన్లీ వాటర్ ఒక్కటి క్యారీ చేసేవే ఉండేవి. ఇప్పుడు వీఆర్ యూజింగ్ మల్టీపర్పస్ ఫైర్ టెండర్స్. అందులో మనకు వాటరు, ఫోమ్ ఉంటుంది, తర్వాత కార్బన్ డైఆక్సైడ్, డ్రై పౌడర్ కెమికల్, డ్రై కెమికల్. సో ఎలాంటి ఫైర్ అయినా ABCD క్లాస్ ఫైర్స్ అని ఉన్నాయి మనకు. సో అంటే ఓన్లీ క్లాత్ ఇలాంటి ఫైర్ అయితే పేపర్ ఫైర్, దాన్ని A క్లాస్ అంటారు. వేరు అది కాలి బూడిదగా మారే స్వభావం ఉన్న వస్తువులు.
తర్వాత ఫ్యూయల్ ఫైర్స్ని బి క్లాస్ అంటారు, గ్యాషియస్ ఫైర్స్ని సి క్లాస్ అంటారు, మెటల్ ఫైర్స్ని డి క్లాస్ అంటారు. సో ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు డిఫరెంట్ వెహికల్స్ ఉండేవి దానికి. ఇప్పుడు అన్ని కలిసి కంబైన్డ్ సింగిల్ వెహికల్. నవ్ వీఆర్ గెటింగ్ ఓన్లీ దోస్ వెహికల్స్. అన్ని ఆల్ న్యూ స్టేషన్స్ అన్నీ కూడా మల్టీపర్పస్ టెండర్స్ తీసుకుంటున్నాం. అలాగే మిస్ట్ టెక్నాలజీ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం అన్ని ఫైర్ స్టేషన్స్ కూడా వాటర్ మిస్ట్ మోటార్ బైక్స్ ప్రొవైడ్ చేసాం. తెలంగాణలో ఉన్న ఆల్ 119 ఫైర్ స్టేషన్స్ వీఆర్ ప్రొవైడెడ్ మోటార్ బైక్స్. ఇది 2 కారణాలు ఉన్నాయి. ఒకటేమంటే ఫస్ట్ ఇప్పుడు ఉన్న ట్రాఫిక్ కంజెషన్ కోసము పెద్ద వెహికల్ వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటుంది. ఫస్ట్ మోటార్ బైక్ మీద ఫైర్ ఫైటర్స్ విల్ గో అండ్ ఇట్ విల్ బి ఫాలోడ్ బై నార్మల్ ఫైర్ ఇంజిన్ అండ్ దే క్యారీ టు ఫైర్ ది మిస్ట్ సిలిండర్స్, మిస్ట్ ఎక్స్టింగ్విషర్స్. ఒక్కో దాంట్లో 9 లీటర్స్ వాటర్ ఉంటుంది. ఈ 9 లీటర్ వాటర్ తోటి మనం ఒక 100 స్క్వేర్ ఫీట్ ఉన్న ఫైర్ని మనం ఆర్పడానికి వీలుంటుంది. అంటే వాటర్ని ఫైన్ మిస్ట్గా కన్వర్ట్ చేసి ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ని చైన్ రియాక్షన్ని కట్ చేస్తుంది అన్నమాట. ఫైర్ కావాలంటే 3 ఇంగ్రీడియంట్స్ కావాలి: ఫ్యూయల్, ఎయిర్, హీట్. సో ఇవన్నీ కంటిన్యూ చేయడానికి చైన్ రియాక్షన్ కూడా ఉండాలి. సో ఈ చైన్ని కట్ చేస్తుంది అది మిస్ట్. ఆక్సిజన్ పర్సంటేజ్ లోయర్ చేయడం ద్వారా, హీట్ని తగ్గించడం ద్వారా. అంటే ఇప్పుడు 1000 లీటర్స్ వాటర్ మనం యూజ్ చేసాం అనుకోండి, దాని ప్లేస్లో మిస్ట్ ఎంతవరకు? అంటే ఇప్పుడు మనకి ఒక 9 లీటర్స్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 1000 లీటర్స్ మిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్ వాటర్. సో రెండు సేవ్ కూడా ఉంటుంది. వాటర్ సేవింగ్ అవుతుంది, ప్రాపర్టీ డ్యామేజ్ కాదు. అందులో ఇట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఆల్ క్లాసెస్ ఆఫ్ ఫైర్స్, ఏబిసి అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ ఫైర్స్. 1000 volts ఉన్న ఎలక్ట్రిసిటీ దానిపైన, దీని గ్యాడ్జెట్స్ పైన కూడా. ఎంత టైం తీసుకుంటుందండి ఇది? ఇట్ వర్క్స్ ఫర్ 1 minute 26 seconds. మళ్ళీ అగైన్ వీ కెన్ రీఫిల్ వాటర్ అండ్ సేమ్ ఎయిర్ సిలిండర్ తోటి అగైన్ రీయూజ్ కూడా చేయొచ్చు. అవే ఇప్పుడు జీప్స్ సిస్టమ్ కూడా వచ్చింది అందులో. నౌ అప్పట్లో 2011-12లో వీ ప్రొక్యూర్డ్ ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు మళ్ళీ అగైన్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ న్యూ వన్స్. ఆల్మోస్ట్ 12 years అయిపోయింది. మీకు వాటర్ సప్లై దొరుకుతుంది అంటారు మిస్టేక్ సంబంధించి? వాటర్ సప్లైకి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వీ హ్యావ్ కోఆర్డినేషన్ విత్ ది జిహెచ్ఎంసీ ఇక్కడ హైదరాబాద్లో. అయితే వాళ్ళు దే సెండ్ వాటర్ ట్యాంకర్స్ ఆల్సో డ్యూరింగ్ ది ఫైర్ ఫైటింగ్. ఇంతకుముందు ఏమంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు మనకంతా లేని అక్కడ ప్లేస్ ప్రాబ్లము, టైం గ్యాప్ ఇవన్నీ అయ్యేవి. ఇప్పుడు ఒక ఫైర్ కాగానే మా కంట్రోల్ రూమ్ విల్ రిక్వెస్ట్ మున్సిపల్ కార్పొరేషన్, దే సెండ్ దేర్ వాటర్ ట్యాంకర్స్. సో అక్కడ ఉన్న 2-3 వెహికల్స్ వాటర్ ట్యాంకర్స్ నుంచి వాటర్ డ్రా చేసుకొని కంటిన్యూస్ ఫైర్ ఫైటింగ్ చేస్తున్నారు. అంటే మనం జిహెచ్ఎంసీ వరకు మీకు మిస్ట్ వెహికల్స్ ఉన్నాయి, వాటర్ సప్లై సపోర్ట్ ఉంది. ఇంకా విలేజ్లో తీసుకున్నప్పుడు అక్కడ ఏం ప్రాబ్లం? విలేజెస్ తీసుకుంటే మన ఓపెన్ సోర్స్ వాటర్ తీసుకోవడానికి మా దగ్గర పోర్టబుల్ పంప్స్ ఉంటాయి. ఆ పంప్ నుంచి వాటర్ మనము వీ కెన్ టేక్ ది వాటర్. తర్వాత ఆల్ ఫైర్ స్టేషన్స్ ఆర్ హ్యావింగ్ మిస్ట్ మోటార్ సైకిల్స్. సార్, మీరు 25 సంవత్సరాల సర్వీస్లో అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీగా డెవలప్ అయింది, డిపార్ట్మెంట్ కూడా బాగా డెవలప్ అయింది. కానీ పబ్లిక్లో వైపు కానీ లేదంటే ఎక్కడైతే బిల్డింగ్స్లో కానీ వాళ్ళ వైపు మార్పు వచ్చిందో అదే ఉందంటారు? మార్పు వస్తుందండి. ఇప్పుడు అంటే ఒకప్పుడు మీరు గమనిస్తే 2000 ఇయర్లో యాక్ట్ వచ్చిన కొత్తలో కొన్ని వేల బిల్డింగ్లు మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఆక్యుపెన్సీకి ఒక్కడు వచ్చాడు కాదు. ఒక్క బిల్డింగ్ వాళ్ళు కూడా ఆక్యుపెన్సీకి రాకుండా వాళ్ళు ఇష్టానుసారం బిల్డింగ్స్ కట్టేసుకొని ఆక్యుపై చేసుకొని ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ఈ మున్సిపల్ యాక్ట్ కూడా మార్చారు. ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడే 15% ఆఫ్ ద ఏరియా, వాళ్ళ ఏరియాని మున్సిపల్ కార్పొరేషన్కి మార్టిగేజ్ చేయాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే వాళ్ళకి మళ్ళీ రీడీమ్ అవుతుంది. అంతవరకు దాన్ని ప్రాపర్టీ సేల్ చేయడానికి లేదు వాళ్ళు. సో తర్వాత ఈ నిబంధన వచ్చిన తర్వాత ఎవ్రీవన్ ఈజ్ కమింగ్ ఫర్ ఆక్యుపెన్సీ. అండ్ హైకోర్టు డైరెక్షన్స్ 2007లో ఇచ్చిన తర్వాత ఫైర్ ఎన్ఓసి లేకపోతే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకపోతే వాటర్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వద్దని చెప్పారు. సో ఆ 2 కారణాల వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ కూడా కంపల్సరీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. అది పేపర్ మీదకి పరిమితమైంది, ఫ్యాక్ట్కి వచ్చేసరికి జరగట్లేదు. లేదు అంటే దట్స్ నాట్ ఎ ఫ్యాక్ట్. 15 మీటర్ బిల్డింగ్ దాటిన తర్వాత ఖచ్చితంగా పైన కానీ కింద కానీ 1,00,000 gallon వాటర్ క్యాన్ మీకోసం ఉండాల్సిందే. అంటే డిపెండింగ్ ఆన్ ది ఆక్యుపెన్సీ. రెసిడెన్షియల్ బిల్డింగ్ లో ఓన్లీ ఓవర్ హెడ్ ట్యాంక్ చాలు, ఎడ్యుకేషన్ బిల్డింగ్ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ చాలు. మిగతా అదర్ మర్కంటైల్ బిల్డింగ్, అసెంబ్లీ బిల్డింగ్, ఫ్యాక్టరీ, ఇండస్ట్రీస్ ఇలా వాటిలో వాటర్ ఎక్కువ కావాలి, ఉండాలి కదండి. కానీ ఇప్పుడు అటువంటి లేకుండా డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు అనేది ఒక లేదు. దట్ ఈస్ నాట్, ఐ డోంట్ అగ్రీ విత్ యూ. ఎందుకంటే బికాస్ దెర్ ఆర్ వైలేషన్స్. ఐ అగ్రీ విత్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఎన్ఓసి కావాలంటే 15 meters
దాటిన కమర్షియల్ బిల్డింగ్స్ అందరూ కూడా కట్టే ముందు తీసుకోవాలి. కానీ చాలామంది ఏం చేస్తుంటారు, 14.9 మీటర్స్కి మున్సిపల్ కార్పొరేషన్లో పర్మిషన్ తీసుకొని యాక్చువల్ కట్టడంలో 17-18 మీటర్స్ వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ వైలేట్ చేయరు, బట్ యాక్చువల్ కన్స్ట్రక్షన్లో ది హైట్ ఈజ్ ఇంక్రీస్డ్. పెంట్ హౌస్ లేకపోయినా ఈవెన్ 4 ఫ్లోర్సే తీసుకున్నారు, గ్రౌండ్ ప్లస్ 4. యాక్చువల్ తీసుకున్నది 14.9, బట్ కన్స్ట్రక్షన్ వచ్చేప్పటికి 17-18 మీటర్స్. సో అలాంటి వాళ్ళ కార్పొరేషన్ ఈజ్ రిజెక్టింగ్ దేర్ ఎన్ఓసిస్. దెన్ దే ఆర్ అప్రోచింగ్ ఫైర్ డిపార్ట్మెంట్. మేము వాళ్ళతోటి అన్ని ఫైర్ సేఫ్టీ మెజర్స్, స్ప్రింక్లర్స్ డిటెక్షన్, ఫైర్ పంప్ అన్ని పెట్టించిన తర్వాత కొన్నిటికి వీఆర్ కన్సిడరింగ్ 2 స్టేర్ కేసెస్ మేము ఆల్ దిస్. మీరు చెప్తున్నట్లుగా 15 మీటర్స్ దాటిన బిల్డింగ్ కానీ బిలో 15 మీటర్స్ బిల్డింగ్ కానీ మీరు స్ప్రింక్లర్స్ అంటూ పైప్ లాంటి పెట్టిస్తున్నారు. అవి కేవలం తుప్పు పట్టిపోయి మాత్రమే కనిపిస్తుంటాయి. అది ఇప్పుడు రెగ్యులర్గా వాడుతుంటే దాని పర్పస్ తెలుస్తుంది కదా. కానీ ఎక్కడ ఏ బిల్డింగ్లో చూసినా, ఏ కమర్షియల్ బిల్డింగ్ చూసినా, హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ బిల్డింగ్లో కూడా అవి తుప్పు పట్టి కనిపిస్తుంటాయి. అదే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి ఇప్పుడు మేము ఒక కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసాం లాస్ట్ ఇయర్. ఎవ్రీ 6 మంత్స్కి 15 మీటర్స్ అబవ్ ఉన్న బిల్డింగ్స్ వాళ్ళందరూ కూడా ఒక సెల్ఫ్ సర్టిఫికేషన్, ఒక థర్డ్ పార్టీ వాళ్ళతోటి ఫైర్ ఆడిటర్, ఫైర్ కన్సల్టెంట్ తోటి చేయించి అన్ని సిస్టమ్స్ ఉన్నాయి, పనిచేస్తున్నాయని సర్టిఫికేట్ వాళ్ళు అప్లోడ్ చేయాలి. సో బట్ అది ఏమంటే అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ కోవిడ్ ఆల్ దిస్, అది 100% మేము వీఆర్ అన్ఏబుల్ టు ఇంప్లిమెంట్. ఇన్ ది కమింగ్ డేస్ విల్ డూ దట్. ఒకవేళ థర్డ్ పార్టీ వాళ్ళు ఆడిట్ చేసి ఇస్తే మీరు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు? అది తప్పు ఉంటే కానీ వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి. ఎవరి మీద? బిల్డింగ్ ఓనర్ మీద ఉంది. థర్డ్ పార్టీ ఆడిట్ ఎవరైతే ఆల్రెడీ అమ్ముకుని వెళ్ళిపోతాడు కదండి, అంటే ఎవరైతే ఆక్యుపైర్ ఉన్నాడో, అసోసియేషన్ మీద అంటే ఫైర్ సేఫ్టీ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ బోత్, ఎయిదర్ బిల్డర్ ఆర్ ఆక్యుపైర్ ఆర్ బోత్, డిపెండింగ్ ఆన్ ది ఓనర్షిప్. సార్, ఇప్పుడు మీరు బిల్డింగ్ కమర్షియల్ వరకు చెప్పుకొచ్చారు. ఇండిపెండెంట్గా తీసుకుందామండి. ఇంతకుముందు మీరు చూస్తున్నప్పుడు ఒక పాక ఇల్లు ఆ తగలబడితే ఇంకో పాక కంటుకుండేది, అంతా మీ వాళ్ళు వెళ్ళి ఆపేవారు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అపార్ట్మెంట్లో ఇంటీరియర్ డిజైన్కి ఎక్కువ ఉన్న ప్రయారిటీ కిచెన్కి ఇవ్వట్లేదు. కిచెన్ ఫ్రిడ్జ్ ఒక దగ్గర పెట్టడం, అక్కడే అన్నీ పెట్టడం, దాన్ని క్లోజ్ సర్కిల్ చేస్తున్నారు. ఇంటీరియర్గా ఎలాంటి అందం తీసుకుంటున్నారో ప్రికాషన్ తీసుకోవాలనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎక్కువగా తెల్లవారుజామున గ్యాస్ లీక్ అవుతుంది, వెంటనే స్విచ్ ఆన్ చేస్తారు, మీకు తెలిసింది విషయం. అటువంటి జరగకుండా ఒక ఫ్యామిలీకి ఒక మంచి మెసేజ్ అంటే ఇప్పుడు మెయిన్గా ఈ ప్రతి ఒక్క రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో మేజర్ హజార్డ్ ఈజ్ 2. ఒకటేమో ఎల్పిజి, లైక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీంట్లో చాలా మటుకు అవగాహన లేకపోవడము, మెయిన్గా ట్యూబ్ నుంచి జరుగుతుంటాయి ఫైర్స్. ఆ ట్యూబ్ పీరియాడికల్గా ఎవ్రీ ఇయర్ ఆర్ వన్స్ ఇన్ 2 years ఐఎస్ఐ మార్క్ ఉన్న ట్యూబ్ తోటి మార్చాలి. అది దాంట్లో ఏమాత్రం లీకేజ్ అయినా కూడా పొరపాట్లు జరుగుతాయి. తర్వాత డూస్ అండ్ డోంట్స్, అటువంటి లీకేజ్ అయినప్పుడు కానీ ఫైర్ అయినప్పుడు కానీ ఏం చేయాలి, ఏం చేయకూడదు. మరి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ చాలామంది ఆపరేట్ చేస్తారు, ఉన్న లైట్ ఆఫ్ చేస్తారు. ఆఫ్ చేసినప్పుడు కూడా స్పార్క్ జనరేట్ అవుతుంది. దెన్ దట్ కెన్ ఆల్సో గివ్ లీడ్ టు ఎక్స్ప్లోజన్. సో నో ఎలక్ట్రికల్ స్విచ్చెస్ షుడ్ బి టచ్డ్, అదే వదిలేయాలి. అలాగే మిగతా గ్యాస్ లీక్ అయినప్పుడు వీ షుడ్ నాట్ ఆఫ్ ఆల్సో. తర్వాత దీపాలు, అగరబత్తులు 4 o'clock అండి ఎగ్జాంపుల్, మార్నింగ్ 4 o'clock గ్యాస్ లీక్ అయిందని మనకు స్మెల్, లేదా జనరల్గా మార్నింగ్ లేచినప్పుడు ఆ మత్తులో వెళ్ళి కిచెన్లో లైట్ వేస్తారు, టీ పెడదామనో లేదా దేవుడికో, అప్పుడే అది బ్లాస్ట్ అవుతుంటుంది. అటువంటి జరగకుండా ఉండాలంటే అతను మెయిన్గా ముందు రోజు మీరు బిఫోర్ యూ స్లీప్, లైక్ యూ క్లోజ్ ది మెయిన్ డోర్, గ్యాస్ రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేస్తున్నామా లేదా చెక్ చేసుకోవాలి. నేను మా ఇంట్లో నేర్పించాను మా పిల్లలకు కూడా. ఒకవేళ నేను ఉంటే నేనే చేస్తాను, ఎవ్రీడే ఐ టేకప్ దట్ జాబ్, బికాస్ ఐ నో ది హజార్డ్ ఆఫ్ ది ఎల్పిజి. అంటే మీరు అన్నట్టుగా గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేసేసి దెన్ దెర్ ఇస్ నో హజార్డ్. అప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేసినప్పుడు లీక్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, అటువంటి వాళ్ళకి మనం అప్పుడు ఎల్పిజి డిటెక్టర్స్ కూడా వచ్చాయి ఇవాళ రేపట్లో. తర్వాత ఈవెన్ దే ఆర్ వెరీ చీప్ ఆల్సో. అంటే అబౌట్ 2000 rupees యూ గెట్ ఎల్పిజి డిటెక్టర్. మీరు కిచెన్లో ఇన్స్టాల్ చేస్తే when ఎల్పిజి ఈజ్ లీకింగ్, అది ఇట్ గివ్స్ ఎన్ అలార్మ్. ఇమీడియట్లీ వీ కెన్ గో అండ్ స్టాప్ ది. సార్, ఇప్పుడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ మీరు అన్నట్టుగా రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. కొంతమంది మర్చిపోతుంటారు, మార్నింగ్ టైంలో లేచి టీ కోసం దేనికోసం ఆన్ చేసినప్పుడు ఫ్లేమ్ స్టార్ట్ అవుతాయి, వెంటనే దాని డ్యామేజ్ అవుతుంది, కొంతమంది చనిపోతుంటారు. లేదంటే ఆ కిచెన్ అంతా బ్లాస్ట్ అవ్వడం, పైన నుండి రావడం, మంటలు రావడం, ఇంకా మీకు తెలిసిందే అది అపార్ట్మెంట్ కల్చర్లో. అటువంటి జరగకుండా ఎవరికైనా మీ ఇచ్చే టిప్స్ ఏంటండి? ఇంపార్టెంట్ అదే ఏమంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు స్టాప్ ది రెగ్యులేటర్ వైల్ గోయింగ్ టు స్లీప్, నైట్ అయినప్పుడు.
తర్వాత రెండోది గ్యాస్ మీద ఏదైనా వంటకు పెట్టేసి వేరే పనులలోకి పోకుండా దాన్ని అబ్జర్వేషన్లో ఉండి సిమ్లో పెట్టి చూసుకోవడం మంచిది. జనరల్లీ ఇవాళ రేపు సెల్ ఫోన్ ఇంకో ఫోన్ బయట ఎవరు వస్తారు, అది అట్లాగే వస్తుంటుంది, అది లీకేజ్ అయ్యి ఏదో ఒక పొరపాటు జరుగుతుంటాయి. తర్వాత ఇలాంటి లీక్ స్మెల్ రాగానే, గ్యాస్ లీక్ స్మెల్ రాగానే ప్యానిక్ కాకుండా మెయిన్గా డోర్స్ విండోస్ ఓపెన్ చేయాలి, బయటికి గ్యాస్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత దెన్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి సిలిండర్ నుంచి వేరు చేసేస్తే దాన్ని చాలా మటు తీసుకెళ్ళి ఓపెన్ ప్లేస్లో బయట పెట్టచ్చు, టెర్రస్ మీద కానీ ఓపెన్ ప్లేస్లో పెడితే చాలా మటుకు ఇంకా ఫర్దర్ డేంజర్ ఏమి ఉండదు. తర్వాత ఇట్లాంటి లీక్ అయినప్పుడు ఎలక్ట్రికల్ స్విచ్చెస్ ఆన్ ఆఫ్ చేయకూడదు, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఎల్పిజి ఎమర్జెన్సీ నెంబర్ ఈజ్ ఆల్సో అవైలబుల్. Now 1066 some number is there, so they can call on that number anytime, they will come within seconds. I have tested that. ఒక్కోసారి కొత్త సిలిండర్ వచ్చినప్పుడు కూడా మనం పెట్టడానికి ట్రై చేసినప్పుడు అది లీకేజ్ కావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు వాళ్ళకు ఫోన్ చేస్తే వెంటనే వితిన్ 20 minutes దే హ్యావ్ కమ్. ఓకే, సో కాకుండా లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చాయంటున్నారు. ఎల్పిజి డిటెక్టర్స్ కూడా వచ్చాయండి. దానివల్ల మనకు ఎల్పిజి ఇప్పుడు జనరల్ ఎల్పిజి 5 to 14% మధ్యలో ఎయిర్లో 5% కంటే లోపల ఉంటే ఏమి ఫైర్ కాలేదు, అది 14% కంటే ఎక్కువ ఉన్నా కూడా కాదు, ఈ మధ్యలోనే ఎయిర్తో కలిసినప్పుడు అది ఎక్స్ప్లోడ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ లీకేజ్ కాగానే వెంటనే అది డిటెక్టర్ అలారం ఇస్తుంది, సో వెంటనే మనం వెళ్ళి సిలిండర్ ఆఫ్ చేయడము అలాంటి చర్యలు తీసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏమంటే ట్యూబ్ ఈజ్ ది కాజ్ ఆఫ్ మెనీ ఫైర్. సో దాన్ని మనము ఏమాత్రం చీలికలు కనపడినా దాంట్లోంచి పొడి రాలినా వెంటనే దాన్ని ఐఎస్ఐ మార్కున్న ట్యూబ్ తోటి మార్చాలి. తర్వాత ఓన్ రిపేర్స్ ఏం చేయకూడదు. ఓకే, కొంతమంది మంటలు రాగానే భయపడిపోయి నీళ్లు పోస్తారండి, పోయొచ్చాక నీళ్లు అంటే సిలిండర్ మీద యాక్చువల్గా వాట్ వీ టెల్ దెమ్ ఈజ్ ఒక గోనపట్ట నీళ్ళలు తడివి దానిపై చుట్టేసి దెన్ వీ కెన్ కీప్ ఇట్ ఇన్ ఏ ఓపెన్ ప్లేస్. ఓకే, అంటే ఇండిపెండెంట్గా సిలిండర్ ఉన్నప్పుడు మీరు అంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి, ఇటువంటి మంటలు వస్తే ఏం చేయాలో మీరు చెప్తున్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో మొత్తం గ్యాస్ అనేది ఒక దగ్గర వస్తుంది. అవును, అక్కడ కూడా ఒక్కోసారి ప్రాబ్లమ్ స్టార్ట్. అక్కడ జనరల్గా మీకు పైప్ లైన్ ఈజ్ ఆల్వేస్ సేఫర్, ఎందుకంటే మీకు ఎక్స్ప్లోజన్ హజార్డ్ అక్కడ తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ సిలిండర్ కూడా పేలుతుంది మెయిన్గా. సిలిండర్ అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అది వన్స్ టెంపరేచర్ 100 degrees పోయినప్పుడల్లా వాల్యూమ్ డబుల్ అవుతుంటుంది. ఆ డబుల్ అయినప్పుడు అది ఆ ప్రెషర్కి సిలిండర్ 2 ముక్కలుగా విడిపోతుంటుంది. పైప్ లైన్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు, అది కింద వాళ్ళు ఆఫ్ చేయడానికి దానికి అక్కడ డిటెక్టర్స్ అవన్నీ పెడతారు. పైప్ లైన్ ఈజ్ ఆల్వేస్ సేఫర్. ఇప్పుడు మనం కమర్షియల్ కాంప్లెక్స్కి వద్దామండి. ఇప్పుడు మాల్స్ వాటిలో సినిమాకి వెళ్తాం లేదా షాపింగ్ వెళ్తాం, ఏదో మంచి మూడ్లో ఉన్న టైంలో ఫైర్ స్టార్ట్ అయింది అనుకోండి, మనం అందులోంచి ఏ విధంగా బయటికి రావాలి? లేదు మనకు ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉందనుకోండి, అప్పుడు ఏ విధంగా అక్కడికక్కడ సేఫ్ అవ్వాలా? లేదు ప్యానిక్ అయిపోయి తోసుకొని రావాలా? మీరు ఒకసారి వాళ్ళకి ఈ మాల్స్లో ఎస్పెషల్లీ మనకు మల్టీప్లెక్సెస్ థియేటర్స్లో ఫైర్ ఎగ్జిట్స్ ద్వారాలు సపరేట్గా ఉంటాయి, స్టేర్ కేసెస్. సో నార్మల్గా మీరు ఎట్నుంచి అయితే ఎస్కలేటర్ కానీ లిఫ్ట్లో వచ్చారో ఆ రూట్లో రాకుండా ఓన్లీ ఫైర్ ఎగ్జిట్ ద్వారానే బయటికి రావాలి. తర్వాత ప్యానిక్కి గురి కాకుండా ఒకరికొకరు తోసుకొని పరిగెత్తడం అలాంటివి చేయకూడదు, ఎందుకంటే ఏదైనా ఫైర్ అయినప్పుడు అది డెవలప్ అయ్యి కావడానికి కొంత టైం పడుతుంది. అంతలోపల వీళ్ళు ఒక 5 minutes లోపల దే కెన్ బీ ఇన్ ఏ సేఫ్ ప్లేస్. మొత్తం బిల్డింగ్ బయటికి రావడానికి కొంత టైం తీసుకోవచ్చు, కానీ వన్స్ దే ఆర్ ఇన్ ది ఫైర్ ఎగ్జిట్ స్టేర్ కేస్ కానీ ఆ కారిడార్లోకి వచ్చేస్తే దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ స్మోక్ అండ్ ఫైర్. సో అటువంటప్పుడు మెయిన్గా ఈ నార్మల్ స్టేర్ కేసెస్ కానీ ఎస్కలేటర్స్ కానీ లిఫ్ట్లు కానీ యూజ్ చేయకూడదు, ఓన్లీ ఫైర్ ఎగ్జిట్ స్టేర్ కేసెస్ మాత్రమే వాడాలి. తర్వాత ప్యానిక్కి గురి కాకుండా స్లోగా ఒకరి తర్వాత ఒకరు స్పీడ్గా బయటకు వచ్చేస్తే ఓపెన్ ప్లేస్కి సరిపోతుంది. అంటే కొన్ని మాల్స్లో ఒకవేళ ఫైర్ ఎక్కువ స్టార్ట్ అయితే కింద పడుకోమని చెప్తుంటారు, ఎందువల్ల? ఇప్పుడు అంటే మనకు స్మోక్ ఎక్కువ, మన గ్రౌండ్ నుంచి 1 feet వరకు స్మోక్ ఎఫెక్ట్ ఉండదు. స్మోక్ విల్ బి ఆల్వేస్ లైటర్ దాన్ ఎయిర్ కాబట్టి పైకి వెళ్తుంటుంది. ఇఫ్ యూ ట్రై టు వాక్, స్మోక్లో నడవాలని ప్రయత్నం చేస్తే మనము స్మోక్కు గురయ్యి స్మోక్ ఇన్హేల్ చేసి సఫకేషన్ అయ్యే ప్రమాదం ఉంది. అదే క్రాల్ చేస్తే భూమి మీద మనకు గ్రౌండ్ లెవెల్లో వీఆర్ నాట్ ఎఫెక్టెడ్ బై స్మోక్. దట్ ఈస్ ది రీజన్ పీపుల్ ఆర్ ఆస్క్డ్ టు క్రాల్ ఆన్ ది గ్రౌండ్ వెన్ దే ఆర్ అనేబుల్ టు వాక్ ఇన్ ది స్మోక్. అచ్చా, ఇంకా కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చిందంటే ఎక్కువ ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ ఎక్కువ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు కనబడుతుంటాయండి. ఏ రోజు పేపర్ చూస్తున్నా సరే భారీ మంటలు, రసాయన కంపెనీల అగ్ని ప్రమాదం, అగ్ని సిబ్బంది 4 ఫైర్ ఫైట్లో వస్తుంటాయి. అంటే వాళ్ళు ఎందుకంటే కేవలం నిర్లక్ష్యం అంటారా? లేదు, ఎందువల్ల? నిర్లక్ష్యమే కాకుండా ఈ ఫైర్ ఎక్విప్మెంట్ వాళ్ళు సరిగ్గా అంటే
ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండస్ట్రీస్లో అన్నిట్లో ఉంటాయి. ఈ ఇంటర్మీడియట్ టైపు లేకుంటే స్టోరేజ్ కొన్ని ఇల్లీగల్గా చేస్తుంటారు, వీటిలో ప్రాబ్లం. వాళ్ళు ఏమి పెట్టుకోరు అక్కడ ఫైర్ సేఫ్టీ పెట్టుకోకుండా ఒక డ్రమ్లోంచి వేరే దాంట్లోకి ఆపరేట్ చేస్తున్నప్పుడు ఏదైనా స్పార్క్ జనరేట్ అయ్యి పేలుడు ఫైర్ అవుతుంటాయి. సో అలాంటి చోట్ల ప్రాబ్లం. జనరల్ ఇండస్ట్రీస్లో దే హ్యావ్ సమ్ అట్లీస్ట్ సమ్ వాటర్ హైడ్రెంట్స్ అలాంటివి ఉంటాయి. తర్వాత మెయిన్గా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయాలి. ఫైర్ సేఫ్టీ థర్డ్ పార్టీ తోటి ఫైర్ రిస్క్ అసెస్మెంట్ చేయించుకొని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ మేము అడ్వైజ్ చేస్తుంటాం వాళ్ళకి. దాన్ని చేసుకొని దాని ప్రకారం ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని పెట్టుకోవాలి. అంటే మీరు చెప్పిన మీద పెద్ద ఇండస్ట్రీస్ పెడుతున్నారు కాదనట్లేదండి. ఇప్పుడు మీరు చెప్పిన ఇంటర్మీడియట్ ఉన్నవే వాటిలోనే ప్రాబ్లం. వాటి నుంచే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. వాటి నుంచే ఎక్కువ ప్రాబ్లం. మనకి జీడిమెట్ల ఏరియాలో చుట్టుపక్కల ఉన్న బస్ సేవలందరూ కూడా జీడిమెట్ల ఏరియాలో హండ్రెడ్స్ ఆఫ్ సచ్ స్టోరేజ్ ఆర్ దేర్. వాళ్ళు ఒక షెడ్లో ఏం కెమికల్ పెడతాడు, వాడు ఎప్పుడో వచ్చి రాత్రిపూట ఏదో దాని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేయడం, ఏదో లోడ్ వస్తుంది, అటువంటిప్పుడు జరుగుతుంటాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ డ్రమ్స్ అన్ని పైకి పెద్ద బాంబులాగా పేలి పైకి వెళ్తుంటాయి. సో అలాంటివి కంట్రోల్ చేయాలంటే ఓన్లీ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్. అవి ఫైర్ సర్వీస్ పర్వ్యూలోకి రాదు మనకు. మన దగ్గర ఫైర్ లైసెన్స్ తీసుకోవడం అలాంటివి ఏం లేదు సిస్టమ్. మనం ఇంతవరకు ఫైర్ లైసెన్స్ అనేది సిస్టమ్ ఓన్లీ ఫైర్ క్రాకర్స్కే ఇస్తున్నాం. మిగతా వాళ్ళకంతా ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన కెమికల్ కంపెనీలో జరిగింది అనుకోండి, మరి మీరు వెళ్ళి ఆపుతారు, మరి మీరు వాళ్ళ మీద కేసు వేస్తాం మేము. విల్ గివ్ రిపోర్ట్ టు ది కన్సర్న్ పోలీస్ స్టేషన్. తర్వాత వాళ్ళ మీద ఫైల్ కూడా చేయమని చెప్తాం కన్సర్న్ అథారిటీస్కి. అంటే మేము డైరెక్ట్గా వేయకుండా వీళ్ళు కన్సర్న్ వాళ్ళకి ఎవరైతే వాళ్ళ మీద జ్యూరిడిక్షన్ ఉందో వాళ్ళని చేయమని చెప్తాం. ఇంకా మనం మంటల గురించి పక్కన పెడితే కొంతమంది చెరువుల్లో దూకి చనిపోతుంటారు, బావుల్లో పడుకు చనిపోతుంటారు. వాళ్ళకి మీ డిపార్ట్మెంట్ ఏ విధంగా రక్షిస్తుంటారు? అంటే జనరల్గా మనకి ఈ చెరువుల్లో ఈ బావుల్లో వాళ్ళకి సీనరీకి వస్తే మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ మాకు వాళ్ళు మా వాళ్ళు వెళ్ళేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ డెడ్. సో వీఆర్ రికవరింగ్ దేర్ బాడీస్ బై వేరియస్ మీన్స్. మా వాళ్ళ దగ్గర దే హ్యావ్ లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్, ఫైర్ పంప్స్ ఉంటాయి, రోప్స్ ఉంటాయి, తర్వాత పాతాల్ కాంట అని అంటారు, బోట్స్ ఉంటాయి. సో వీటి ద్వారా వాటర్లో వెళ్ళి వాళ్ళు దే ఆర్ ట్రయింగ్ టు రికవర్ ది బాడీస్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాళ్ళు డ్రౌన్ అవుతున్నప్పుడు మనము రక్షించే ఇన్సిడెంట్స్ చాలా తక్కువ, ఎక్సెప్ట్ ఈ పుష్కరాలు ఇలాంటి వాటి తప్ప. నార్మల్ టైంలో మనకు ఫైర్ కాల్ మాటకు వచ్చేప్పటికీ ఆల్రెడీ ది పర్సన్ ఈజ్ డెడ్. సార్ అటువంటి ప్లేసుల్ని మీరు బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ముందే ప్రికాషన్స్ తీసుకోవచ్చు కదండి. అంటే అవన్నీ ఫైర్ డిపార్ట్మెంట్ పర్వ్యూలోకి రావు అవన్నీ కూడా. సో దే కమ్ అండర్ వేరియస్ రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్, ఇరిగేషన్, ఫిషరీస్ డిపార్ట్మెంట్, అట్లా కొన్ని డిపార్ట్మెంట్స్ కింద వస్తాయి. మన పర్వ్యూలో లేవు కాబట్టి వీఆర్ ఓన్లీ రెస్పాండింగ్ అథారిటీ అంతే. సార్ ఇప్పుడు బోరు బావిలు వాటిని మీరు ఏ విధంగా రెస్క్యూ చేస్తుంటారు? బోర్ బావిలో మనకు తెలంగాణలో చూస్తే చాలా తక్కువ ఇన్సిడెంట్సే జరిగాయి ఇంతవరకు. దానికి డిఆర్డిఎల్ వాళ్ళు కొంత అప్పట్లో ఒక కెల్ట్రాన్ కేరళ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతోటి అనుబంధంతో ఒక ఎక్విప్మెంట్ తయారు చేశారు వాళ్ళు అప్పట్లో. బట్ అది మార్కెట్లోకి రాలేదు మరి అంత తర్వాత. డ్యూ టు వేరియస్ రీజన్స్ ఇట్ కుడ్ నాట్ కమ్. సో అలాంటివి ఎక్విప్మెంట్ విశాఖపట్నంలో ఏదో తయారు చేశారని విన్నాను ఈ మధ్యలో. సో వీ హ్యావ్ గాట్ ఎక్విప్మెంట్. అంటే మన దగ్గర లేదు కానీ మన దగ్గర ఇన్సిడెంట్స్ చాలా తక్కువ. దట్ ఎక్విప్మెంట్ ఈజ్ అవైలబుల్ వేరిన్ అది ఒక లోపలికి పంపించే బోర్లోకి. బికాజ్ బోరు వైశాల్యం అది తీసుకుంటే ఏరియా రేడియస్ చాలా చిన్నది ఉంటుంది. ఓన్లీ స్మాల్ చిల్డ్రన్ కెన్ ఎంటర్ ఫెల్ ఇన్ దట్. పెద్దవాళ్ళు పడే అవకాశం లేదు దాంట్లో. సో వాళ్ళని పైన మానిటర్ ద్వారా గమనిస్తూ లోపలికి పంపించి వాళ్ళను ఎక్స్ట్రికేట్ చేసే ఎక్విప్మెంట్ హ్యాస్ కమ్ ఇన్ ది. అంటే మార్కెట్లో కమర్షియల్ లెవెల్లో రాలేదు, బట్ రీసెర్చ్ లెవెల్లో సక్సెస్ఫుల్ అయ్యారు. అది వీఆర్ వెయిటింగ్ ఫర్ అది. సరే ఇంక మనం కోవిడ్ దీనికి వద్దామండి. అంటే మహారాష్ట్ర జరిగిన ఇష్యూలు అటువంటి మన దగ్గర జరగకుండా ఇప్పుడు చాలా హాస్పిటల్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ కానీ ఒకవేళ ముందే వాళ్ళకి ఏ విధంగా జాగ్రత్తలు చెప్తారు, ఒకవేళ జరిగితే ఏం చేయాలని వాళ్ళకి సూచిస్తారు? ఇప్పుడు మెయిన్గా మీరు ఈ కోవిడ్ హాస్పిటల్స్ అన్నీ చూస్తే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి మార్చ్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 హాస్పిటల్స్లో ఫైర్స్ అయినాయి. పీపుల్ లాస్ట్ లైఫ్ 10 మంది, 12 మంది, 8 మంది అట్లాగా చాలామంది చనిపోయారు. దీంట్లో మెయిన్గా ఐసీయూల్లోనే అయినాయి ఫైర్స్. ఐసీయూలో కూడా అయినట్లుంది కదండి. వరంగల్ రోహిణి హాస్పిటల్లో అయింది. 2 people డైడ్ ఇన్ దట్. సో ఇక్కడ మనకు మెయిన్ హాస్పిటల్కి వచ్చేప్పటికీ హాస్పిటల్లో ఎలక్ట్రికల్ ఎనీ బిల్డింగ్ ఫర్ దట్ మ్యాటర్ హాస్పిటల్లో మోర్ ఓవర్ ఈ ఐసీయూలో ఎలక్ట్రికల్ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు 24/7 ఎయిర్ కండిషనర్స్, అదర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ విల్ బి రన్నింగ్. దానికి ప్రాపర్ కూలింగ్ అరేంజ్మెంట్ కానీ లేకుంటే రిడండెన్సీ కొన్ని ఆఫ్ చేసి కొన్ని ఆన్లో పెట్టడం ఏసీలు.
ఇలాంటి సిస్టమ్స్ లేకపోతే గాన దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ ఎక్విప్మెంట్ గెటింగ్ హీటెడ్, వేడి ఎక్కిపోయి దాని నుంచి కంప్రెసర్ బ్లాస్ట్ కావడము, షార్ట్ సర్క్యూట్స్ జరగడము, ఇలాంటి ఫైర్స్ అయ్యేదానికి అవకాశం ఉంది. అందులో ఐసీయూలో ఏమవుతుందంటే మెయిన్గా పేషెంట్స్ అందరు కూడా వాళ్ళ ఓన్గా ఏం చేయలేరు, వాళ్ళు దే ఆర్ డిపెండెంట్ ఆన్ ది నర్సెస్ అండ్ డాక్టర్స్, వాళ్ళు వీళ్ళని షిఫ్ట్ చేయాల్సింది తప్ప ఆ పేషెంట్ తనంతకు తాను ఇప్పుడు ఏదో మాల్లో లేకుంటే కమర్షియల్ బిల్డింగ్లో లేకుంటే రెసిడెన్షియల్ బిల్డింగ్లో తనంత ఓన్గా వెళ్ళిపోతారు. ఇక్కడ హాస్పిటల్లో దే రిక్వైర్ అదర్స్ హెల్ప్, దే ఆర్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టంలో ఉంటారు. సో అక్కడ అందుకోసము ఫైర్ ప్రివెన్షన్ షుడ్ బి టాప్ ప్రియారిటీ. ఫైర్ అయినాక హాస్పిటల్లో హ్యాండిల్ చేయడం చాలా కష్టం. తర్వాత ఎవాక్యుయేషన్ కూడా వర్టికల్గా అంటే ఒక ఫ్లోర్ నుంచి కింది ఫ్లోర్లకు పంపించడం అనేది చాలా కష్టం. సేమ్ ఫ్లోర్లో దే షుడ్ హ్యావ్ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ విత్ ఫైర్ డోర్స్ అండ్ ఫైర్ వాల్స్, సో దట్ ఒక దగ్గర ఫైర్ అయితే వేరే కంపార్ట్మెంట్కి హారిజెంటల్గా షిఫ్ట్ చేసేటట్టు ఉండాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్ డాక్టర్స్, నర్సెస్ అండ్ ఆల్ ది స్టాఫ్ ఇన్ ఏ హాస్పిటల్ పేషెంట్స్ని ఎట్లా క్యారీ చేయాలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి అనేది వాళ్ళకి అవగాహన ఉండాలి. అప్పుడప్పుడు వాళ్ళు డ్రిల్స్, ట్రైనింగ్ తీసుకోవాలి. తర్వాత ఎవ్రీ ఫ్లోర్లో కూడా ఫైర్ వార్డన్స్, ఫైర్ ఫైటర్స్, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ది నెంబర్స్ ఆర్ జస్ట్ స్వెల్లింగ్. రోజు రోజుకి హాస్పిటల్ ఇంతకుముందు 30%, 40% ఆక్యుపెన్సీ ఉంటే ఇప్పుడు 100% ఆక్యుపెన్సీ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమైనా యాక్సిడెంట్ అవుతే రక్షించడానికి నెంబర్ ఆఫ్ ఫైర్ ఫైటర్స్ని కూడా వాళ్ళు ఎక్కువగా పెట్టుకోవాలని మేము వీఆర్ సజెస్టింగ్ టు హాస్పిటల్స్. అండ్ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఉన్న ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్ని వర్కింగ్ కండిషన్లో పెట్టుకోవాలి. చాలా మటుకు మనకు పెద్ద హాస్పిటల్స్ అంతా ఫైర్ ఎన్ఓసి తీసుకున్నారు, వాళ్ళకి స్ప్రింక్లర్స్, డిటెక్షన్, ఫైర్ పంప్స్ అన్నీ ఉన్నాయి. బట్ దే షుడ్ బి ఇన్ వర్కింగ్ కండిషన్. ఫైర్ అయినప్పుడు వాళ్ళ ఓన్ ఫైర్ ఆఫీసర్ ఉండాలి పెద్ద హాస్పిటల్స్లో అయితే. తర్వాత ఫైర్ క్విక్ రెస్పాన్స్ టీమ్ ఉండాలి. తర్వాత వీళ్ళందరూ కూడా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మా డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ ప్రకారం ఆల్మోస్ట్ తెలంగాణ అంతా మేము వీ హ్యావ్ కండక్టెడ్ ఇన్స్పెక్షన్స్ ఆఫ్ ఆల్ దీస్ కోవిడ్ హాస్పిటల్. అఫీషియల్గా మాకు తెలిసినవన్నీ కూడా 111 హాస్పిటల్స్ వీ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ అండ్ గివెన్ దెమ్ ది నోటీసెస్. వాళ్ళ మున్సిపల్ అది మెడికల్ అథారిటీస్కి వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఆల్సో, ఈ హాస్పిటల్లో దీస్ ఆర్ ది డెఫిషియన్సీస్, గెట్ దెమ్ రెక్టిఫైడ్ అని. సో డిపార్ట్మెంట్ హ్యాస్ కండక్టెడ్ దట్. అండ్ బట్ ఇండివిజువల్గా ఎవ్రీబడి ఈస్ రెస్పాన్సిబుల్. ఎవ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్ హ్యాస్ టు టేక్ డ్యూ కేర్ ఆఫ్ దేర్ పేషెంట్స్. ఇప్పుడు మెయిన్గా ఎలక్ట్రికల్ సేఫ్టీ, దెన్ మినిమం ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఉండడము, తర్వాత వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైన్ చేయడము, ఈచ్ ఫ్లోర్లో అట్లీస్ట్ 1 or 2 ఫైర్ ఫైటర్స్ని రెడీగా ఉంచుకోవడము, ఇవన్నీ కూడా ఇప్పుడు అవసరం. సార్ ఇప్పుడు మహారాష్ట్రలో సార్ ఇష్యూ జరిగిందండి, నాసిక్లో కానీ బాంబేలో కానీ. అటువంటి జరిగిన తర్వాత తెలంగాణలో మీరు ఏమైనా ఇన్స్పెక్షన్ చేస్తారా? అది జరగకముందు, అది ఈ మధ్య మొన్ననే జరిగాయి, 2 days బ్యాక్. అంతకుముందు లాస్ట్ మంతే మనం ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ వీ హ్యావ్. అంటే మీరు 111 హాస్పిటల్స్ ఆల్రెడీ కోవిడ్ హాస్పిటల్స్ అన్నారు. మీరు చెప్పిన ప్రికాషన్స్ అన్ని 111 ఉన్నాయా లేదా అందులో ఏమైనా ఉన్నాయి? దెర్ ఆర్ డిఫెక్ట్స్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్. వాళ్ళకి ఆ డిఫెక్ట్స్ అన్ని కూడా మనము వాళ్ళకి ఇంటిమేట్ చేసాము, రెక్టిఫై చేయమని ఇమ్మీడియట్గా. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా వీ హ్యావ్. ఇప్పుడు మీరు చెప్పిన నిబంధనలు లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటారు? మన ఫైర్ సర్వీస్ యాక్ట్లో దెర్ ఈస్ ప్రొవిజన్ ఫర్ ప్రాసిక్యూషన్. వాళ్ళ మీద కంప్లైంట్ లాడ్జ్ చేసి ప్రాసిక్యూషన్ చేయాలి. బట్ ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్, కోర్టు ద్వారా చేసేది అది ప్రైవేట్ కంప్లైంట్ ఫామ్లో. సో బట్ మెయిన్ అథారిటీ రెస్ట్ విత్ ది మున్సిపల్, అదే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్. దే కెన్ సీజ్ ది హాస్పిటల్, దే కెన్ క్లోజ్ ది హాస్పిటల్, దే హ్యావ్ ది పవర్స్. సేఫ్టీ లేకపోతే వాళ్ళు చేయొచ్చు ఇవన్నీ. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్లో హాస్పిటల్స్ రిక్వైర్మెంట్ ఈజ్ మోర్. ఈ టైంలో అలాంటి చర్యలు తీసుకునేటట్టు లేదు మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు సేఫ్టీ పాటిస్తూ హాస్పిటల్ రన్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు మనం. సార్ 111 హాస్పిటల్ మీరు రికార్డు ప్రకారం చెప్తున్నారు, కానీ రికార్డులో లేని హాస్పిటల్ చాలా ఉన్నాయండి. రికార్డులో లేనివి చాలా ఉన్నాయి. అవి చూడాల్సిన బాధ్యత వచ్చేసి మున్సిపల్, అదే మెడికల్ డిపార్ట్మెంట్, డిఎం అండ్ హెచ్ఓ, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, దే హ్యావ్ ది ఐడియా ఆఫ్ ఆల్. మీరు సడన్ గా వెళ్ళి ఒక హాస్పిటల్ చెక్ చేసి ఈ హాస్పిటల్ లేదు అని ఐడెంటిఫై చేయడం అనేది అంటే మాకు జాగ్రత్తలు చెప్పే మాకు ఫైర్ డిపార్ట్మెంట్ ఈజ్ ఎ స్మాల్ డిపార్ట్మెంట్. మనకు ప్రయారిటీ వైజ్ వీ గో ఆన్ కండక్టింగ్ ది, అంటే మా ఆఫీసర్స్కి దే హ్యావ్ టు అటెండ్ ది ఫైర్ కాల్స్ అండ్ ఆల్సో డూ ది ఇన్స్పెక్షన్స్. 2 డ్యూటీస్ అవుతాయి. సో వాళ్ళు ప్రయారిటీని బట్టి చేస్తుంటారు. బట్ అన్నీ కవర్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్, డిఎం అండ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, వాళ్ళకు దే నో ప్రెటీ వెల్ ఎక్కడ హాస్పిటల్ ఉంది వాళ్ళు, బికాజ్ అన్లెస్ దే టేక్ దేర్ పర్మిషన్ దే కెనాట్ ఆపరేట్.
సో వాళ్ళు మాకు ఈ హాస్పిటల్స్ అడ్వైజ్ చేయండి చూడండి అంటే ఇమీడియట్లీ విల్ టేక్ అచ్చా. ఆన్ అవర్ ఓన్ అంటే మనకి వాళ్ళ వైపు నుంచి మీకు ఏం రాలేదు? వాళ్ళ వైపు నుంచి ఏం రాలేదు. దే ఆర్ బిజీ విత్ ది కోవిడ్ ఫైటింగ్ లోనే ఉన్నారు. అదొక ఇష్యూ ఉంది కాబట్టి. యా యా సార్ మీరు కోర్టు అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ వస్తుందండి. గతంలో హైకోర్టు హైదరాబాద్లో 300 పైగా బిల్డింగ్లకి ఫైర్ ప్రికాషన్స్ లేవు, అందులో గవర్నమెంట్ బిల్డింగ్లు కూడా లేవని ఇచ్చింది. అవును, అందులో మీ పాత బిల్డింగ్ కూడా ఉంది. బీఆర్కే భవన్. మరి మీరు మీ బిల్డింగ్ కరెక్ట్ లేనప్పుడు ప్రైవేట్ బిల్డింగ్ మీరు ఏం క్వశ్చన్ చేస్తారండి? అది అంటే అది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మేము R&B డిపార్ట్మెంట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళకి మేము రిక్వెస్ట్ చేసాం, ఫస్ట్ మన డిపార్ట్మెంట్ మన బిల్డింగ్ని యూ మేక్ ఇట్ ఫైర్ సేఫ్ అంటే వాళ్ళు వెంటనే దాన్ని ఫైర్ పంపులు పెట్టడం, హైడ్రాంట్ సిస్టమ్ రీప్లేస్ చేయడం, డిటెక్టర్స్ పెట్టడం చేశారు. తర్వాత అలాగే మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆల్మోస్ట్ వీఆర్ ట్రయింగ్ టు బి మోడల్. గవర్నమెంట్ బిల్డింగ్ పక్కన పెడదామండి, హైకోర్టు ఇచ్చిన 360 నెంబర్ తగ్గిందా, నెంబర్ పెరిగిందా? పెరిగింది. అంటే అప్పట్లో మనకు హైకోర్టు ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్కి ఫైర్ సేఫ్టీ ఒక హై పవర్ కమిటీ వేశారు. వాళ్ళ అడ్వైస్ ప్రకారం అన్ని ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టించి ఫైర్ సేఫ్ చేయమని చెప్పి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాని ప్రకారం మనం ఒక 350 బిల్డింగ్స్కి మనము ఫైర్ ఎన్ఓసి ఇవ్వడం జరిగింది, అన్ని ఫైర్ సేఫ్టీ మెజర్స్ పెట్టించి. సార్ ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకొక అపవాదం ఉందండి. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే గతంలో మంటలు ఆరిపోయాకే వచ్చేవారు, కేవలం బూడిద చూసి వెళ్ళేవారని గతంలో ఉండేది. కానీ ప్రస్తుతం మంటలు రేగుతున్న శ్రమంలోనే ఇన్ఫర్మేషన్ రాగానే వస్తారు, మంటలు ఆరుతున్నారు, ప్రాణాలు రక్షిస్తున్నారు, వీలైతే ఆస్తులను కూడా కాపాడుతున్నారని ఇప్పుడు వచ్చింది. కానీ ప్రాసిక్యూషన్లో మాత్రం వెనకబడి ఉన్నారని వాస్తవం కాదంటారు? ప్రాసిక్యూషన్ మనము వీఆర్ ట్రైంగ్ టు ప్రాసిక్యూట్. అయితే ఏమైందంటే ఇది లీగల్ డిపార్ట్మెంట్ లేకపోవడం, లీగల్ డిపార్ట్మెంట్ లేదు. మాకు ఒక అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్ ఒకటి శాంక్షన్ చేశారు. ఓన్లీ 1 person విల్ బి దేర్. ఇప్పుడు అది కూడా దట్ పోస్ట్ ఈజ్ వేకెంట్ నౌ. సో అది కొంత టెక్నికల్ హెల్ప్ లేకపోవడం కూడా కొంత కారణము. దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది రెచ్చిపోతుంటారని కూడా ఉంది. లేదు, అంటే ఇప్పుడు కొంత భయం అనేది అయితే ఉంది ఇప్పుడు పబ్లిక్లో. ఇంతకుముందు అసలు ఫైర్ సేఫ్టీ పాటించకుండా ఇప్పుడు ఏం పర్వాలేదు, వీ కెన్ గెట్ ఆన్ అనే దాని నుంచి నౌ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మన కోసమే చేయాలి అనే స్టేజ్లోకి వచ్చింది ఇప్పుడు. అన్ని బిల్డింగ్స్ మీరు చూస్తే కూడా మినిమం మీకు ఫైర్ ఎక్విప్మెంట్ కనపడుతుంది ప్రతి ఒక్క బిల్డింగ్లో కూడా. తర్వాత అథారిటీస్ కూడా చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. హైకోర్టు ఇంటర్వెన్షన్ అయినాక 2007లో ఇప్పుడు ఎవరైనా ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి లేకుండా క్లియరెన్స్ ఏ అథారిటీ ఇవ్వలేరు. తర్వాత అదేవిధంగా వాటర్ ఎలక్ట్రిసిటీ కూడా వాళ్ళకి కనెక్షన్ రాదు ఎన్ఓసి లేకపోతే, ఫైర్ ఎన్ఓసి లేకపోతే. అంటే ఎన్ఓసి లేకపోయినా ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నారు. అదే మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్లో తీసుకుంటే, మధ్యప్రదేశ్ కానీ ఎన్ఓసి లేకుండా తీసుకుంటే బిల్డింగ్ మీద 3 ఫైన్ వేస్తున్నారు. దాంతో ఒక భయం వచ్చిందండి. మరి మన దగ్గర ఎందుకంటే అది మన దగ్గర కూడా ఉంది. అది సేమ్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇట్ కెన్ బి లెవీడ్ 10 times, 5 times. జిహెచ్ఎంసీ హ్యాస్ అన్లిమిటెడ్ పవర్స్ ఆన్ దట్. ఈవెన్ దే కెన్ డెమాలిష్ ది బిల్డింగ్. ఫైర్ ప్రికాషన్ యా ఫైర్ సేఫ్టీ లేకపోతే, ఫైర్ ప్రికాషన్ లేకపోతే, డీవియేషన్ చేస్తే వాళ్ళు కొడతారు. అంటే ఫైర్లో బికాజ్ బిల్డింగ్ అన్సేఫ్ బిల్డింగ్ని డెమాలిష్ చేసేదానికి వాళ్ళకి మున్సిపల్ చట్టంలో వాళ్ళకి పవర్స్ ఉన్నాయి. అన్సేఫ్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ ఫైర్ సేఫ్టీ లేకపోవడం. ఫైర్ సేఫ్టీ లేని బిల్డింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్సేఫ్ బిల్డింగ్. సరే, మీరు చెప్తున్న నామ్స్ ప్రకారం ఇప్పుడు హైదరాబాద్లో కానీ లేదా వరంగల్ కానీ ఎక్కడ తీసుకున్నా కొత్తగా కడుతున్న బిల్డింగ్లో ఒక ఫైర్ ఫైటర్ తిరిగే ప్లేస్ ఉందండి, ఎక్కడ సెట్ బ్యాక్ ఉంది? కంపల్సరీ. అదే మేము ఇప్పుడు కొత్తగా మేము ఎన్ఓసి ఆక్యుపెన్సీ ఎన్ఓసి ఇచ్చే ముందు మా హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ బ్రాంటో స్కైలిఫ్ట్ అని ఉంది, 54 మీటర్ల వరకు ఫైర్ ఫైటింగ్ చేస్తే ఆ వెహికల్ తీసుకెళ్ళి దాన్ని మా 4 సైడ్లు మేము తిప్పి మాకు కన్వీనియంట్గా ఉంటేనే ఇస్తున్నాం. అది మీరు చెప్పేది కమర్షియల్ కాంప్లెక్స్కి, మాల్స్ వరకు బాగానే ఉంది. కానీ ఇండిపెండెంట్ హౌస్లు కడుతున్నప్పుడు, అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ కూడా ఉంది. దిస్ ఈస్ అప్లికబుల్ టు రెసిడెన్షియల్ ఆల్సో. సో వితౌట్ అవర్ వెహికల్ గోయింగ్ దేర్ వీఆర్ నాట్ గివింగ్ ఎన్ఓసి. అది వీ హ్యావ్ మేడ్ దట్ నౌ. 400 గజాలలో ఇల్లు కట్టాలనుకుంటే దానికి మీ ఫైర్ ఫైటర్ చూస్తారు ఎప్పుడైనా? అవసరం లేదు. 400 గజాల్లో అంటే ఇఫ్ ఇట్ ఈస్ బిలో 18 meters, 18 meters కంటే తక్కువ ఉంటే కన్నా రెసిడెన్షియల్ బిల్డింగ్ మా పర్మిషన్ అవసరం లేదు. అవునండి, అది నామ్స్ ప్రకారం అయితే 400 గజాల్లో జీవో నెంబర్ 80 ప్రకారం 4 floors వస్తుంది. కానీ కొంతమంది దాన్ని 8 ఫ్లోర్గా డీవియేషన్స్ అప్పుడు మీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయరే? మున్సిపల్ కార్పొరేషన్ విల్ హ్యాస్ టు డెమాలిష్ దట్ బిల్డింగ్. మా వాళ్ళు వెన్ ఇట్ కమ్స్ టు అవర్ నోటీస్, మాకు ఏదైనా గ్రివెన్సెస్లో పబ్లిక్ చెప్పి దే కెన్ గివ్ ఆన్లైన్ గ్రివెన్స్ ఆల్సో. వీఆర్ డూయింగ్ ఇన్స్పెక్షన్ అండ్ ఇంటిమేటింగ్ ది మున్సిపల్ అథారిటీ టు టేక్ నెసరీ యాక్షన్. దే మే డెమాలిష్ ఆర్ టేక్ ఎనీ యాక్షన్ ఆన్ దట్. సార్, ఇందాక మీరు ఒక ఎక్విప్మెంట్ గురించి చెప్పారు,
15 మీటర్స్ వరకు 50 మీటర్స్ వరకు ఎక్విప్మెంట్ ఉందని. ఇప్పుడు మన దగ్గర ఎక్విప్మెంట్ ఉన్నాయంటారా? ఉన్నాయి, మన దగ్గర దగ్గర 16 ఫ్లోర్స్ 18 ఫ్లోర్స్ బిల్డింగ్స్ మనం దగ్గర ఇప్పుడు 54 మీటర్స్ అంటే దాదాపు 18 ఫ్లోర్స్ వరకు ఫైర్ ఫైటింగ్ కానీ రెస్క్యూ చేయడానికి కావాల్సిన 2 వెహికల్స్ ఉన్నాయి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఒక 101 మీటర్ ప్లాట్ఫామ్ స్టేషన్ కూడా శాంక్షన్ చేశారు. అయితే ఎక్విప్మెంట్ అది ఇంకా కొనాలంటే దాదాపు 25 crores అవుతుంది అది. సో అది బడ్జెట్ లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ కోవిడ్ వీ కుడ్ నాట్ గెట్, ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. అంటే దానికి బడ్జెట్ శాంక్షన్ అయినా దాని దగ్గర మ్యాన్ పవర్ ట్రైనింగ్ ఉంది. ఉంది మ్యాన్ పవర్ ఈజ్ ఆల్రెడీ శాంక్షన్. సార్ మీరు చెప్పిన 101 feet వస్తుంది అనుకుంటారు. 101 meters. 101 meters. ఆ 101 meters ఉన్న ఎక్విప్మెంట్ ఆల్రెడీ తమిళనాడులో ఫెయిల్ అయింది కదండి అది. కొంత అంటే తమిళనాడులో బికాస్ ఇట్ రిక్వైర్స్ వైడర్ రోడ్స్ అండ్ మినిమం 11 meters ఓపెన్ స్పేస్ కావాలి దాన్ని ఆపరేట్ చేయడానికి. టర్నింగ్ రేడియస్ మినిమం 14 మీటర్లు కావాలి. సో ఇలాంటి నిబంధనలు అది ఒకటే కాకుండా 101 మీటర్లు హైట్కి వెళ్ళినప్పుడు అది గాలికి ఊగుతుంది కదా, ఫైర్ ఫైటర్ ఏం చేయగలరు అంటే అవుట్ సైడ్ నుంచి ఫైర్ ఫైటింగ్ అనేది ఇట్ ఈస్ ఆల్వేస్ ఓన్లీ ఫర్ ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్, ఇట్ ఈస్ నాట్ యాజ్ అ నామ్. అంటే మనకి ఏ సిచ్యువేషన్ ఎటువంటి అవకాశం లేనప్పుడు అది వాడాలి. యాక్చువల్గా ట్రూ ఫైర్ సేఫ్టీ ఈజ్ బిల్డింగ్ హ్యాస్ టు బి సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఇన్. దాంట్లో కావాల్సిన ఫైర్ ఎక్విప్మెంట్, తర్వాత రెఫ్యూజ్ ఏరియా అనేది ఇప్పుడు చాలా కొత్తగా కాన్సెప్ట్ మన నేషనల్ బిల్డింగ్ కోడ్లో పెట్టడం వచ్చింది 2005 తర్వాత కూడా. సో ఎవ్రీ 5 floors-కి ఒక రెఫ్యూజ్ ఏరియా క్రియేట్ చేయాలి. అది వన్ సైడ్ ఓపెన్ టు అట్మాస్ఫియర్ అండ్ 3 sides ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ విత్ ఫైర్ రెసిస్టెంట్ వాల్స్ అండ్ ఫైర్ డోర్. సో దాంట్లో పబ్లిక్ ఎప్పుడైతే వాళ్ళు దే కెన్ టేక్ రెఫ్యూజ్ ఇన్ దట్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కెన్ రెస్క్యూ దెమ్. రైట్. ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ రిజెక్ట్ చేసిన ఎక్విప్మెంట్ని తెలంగాణ తీసుకురావడం వల్ల ఉద్దేశం ఏంటంటారు? ఎందుకంటే మీరు చెప్తున్న 25 కోట్ల బడ్జెట్ వేస్ట్ అవుతుంది. అంటే వెన్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, వీ కెనాట్ బి స్పెక్టేటర్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. మన దగ్గర ఎక్విప్మెంట్ లేక ఏదైనా చేసేవాళ్ళమేమో, అట్లీస్ట్ వీ కుడ్ హ్యావ్ సేవ్డ్ సమ్ లైఫ్ అనే బ్లేమ్ ఏ గవర్నమెంట్ మీద ఉండకూడదు. సో వాట్ ఎవర్ టెక్నాలజీ వరల్డ్ అవైలబుల్ ఉందో బ్లేమ్ ఉండకూడదు అని చెప్పి డబ్బులు వేస్ట్ చేయకూడదు కదా. తమిళనాడులో అది నేను ఒక కేస్ స్టడీ తమిళనాడు ఈజ్ డిఫరెంట్. వాళ్ళు అంటే వై దే ఆర్ అనేబుల్ టు యూజ్ అనేది ఐ డోంట్ నో. అంటే అక్కడ ఒక రీజన్ కూడా ఉందంటే తెలంగాణకి తమిళనాడు రీజన్ ఏంటంటే తమిళనాడులో సీ షోర్ దగ్గర కాబట్టి ఆ వేవ్స్ కి విండ్ వెలాసిటీ కొంచెం మనకు ఆ విండ్ వెలాసిటీ ప్రాబ్లం లేదు. బెనిఫిట్ ఉంది. అదే అందులో ఇప్పుడు ఈవెన్ ఇన్ బిట్వీన్ 54 and 100 దెర్ ఆర్ డిఫరెంట్ హైట్స్ ఆల్సో. ఈవెన్ 60 meters ఉన్నాయి, 70 ఉంది, 90 meters ఉంది. సో వీ కెన్ గో ఫర్ సచ్ హైడ్రాలిక్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. సో దే ఆర్ ఇన్ బికాస్ మనం బిల్డింగ్స్ వెన్ వీఆర్ అలవింగ్ బియాండ్ 100 meters. ఇప్పుడు ఈవెన్ సమ్ బిల్డింగ్స్ దే ఆర్ కమింగ్ విత్ 230 meters హైట్. Some permissions we have given because the National Building Code has not laid down any restrictions. సో దీంట్లో మెయిన్గా ఇంటర్నల్ సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అలాంటి వాటికి మనము అవి చాలా జాగ్రత్తగా మేము చెక్ చేస్తాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు 230 మీటర్ల బిల్డింగ్ అనుమతి ఇచ్చాము. అటువంటి బిల్డింగ్లో నేను అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే నేను ఒక లేమ్యాన్గా నాకు మీరు ఏం సలహా ఇస్తారు? డెఫినెట్గా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే మన అపార్ట్మెంట్స్ దే ఆర్ ఇండిపెండెంట్. ఇప్పుడు మీరు మన స్టేట్లో చూస్తే కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ క్లోజ్డ్ థింగ్. ఎవ్రీ అపార్ట్మెంట్ హ్యాస్ ఇండిపెండెంట్ వాల్స్ అండ్ ఇన్ బిట్వీన్ ఓపెన్ కారిడార్స్, ఓపెన్ టు స్కై. సో ఇలాంటి స్ట్రక్చర్స్లో జనరల్గా ఫైర్ అయ్యి మొత్తం ఎంటైర్ బిల్డింగ్ ఫైర్కి గురయ్యే అవకాశం చాలా తక్కువ. అండ్ ప్రతి ఒక్క ఫ్లోర్లో కూడా మనము ఈ ఫైర్ స్టేర్ కేసెస్, ఫైర్ షాఫ్ట్ కూడా కొత్త ఎన్బిసి ప్రకారం మనం ఇన్సిస్ట్ చేస్తున్నాం. దాని ప్రకారం ఎంక్లోజ్డ్ స్టేర్ కేస్ లోపల లిఫ్ట్, లాబీ, ఫైర్ ఫైటింగ్ షాఫ్ట్ అన్నీ ఉంటాయి. సో ఆ లిఫ్ట్ను కూడా మనం ఎవాక్యుయేషన్ పర్పస్కి యూజ్ చేయొచ్చు. ఫైర్ ఫైటర్స్ హెల్ప్ తోటి దట్ లిఫ్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఎవాక్యుయేషన్. సో అటువంటి బిల్డింగ్లో నేను ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే నేను ఏం ఫస్ట్ అక్కడ చూడాలి? మీరు చూడాల్సింది ఫైర్ షాఫ్ట్ ఉందా లేదా, ఫైర్ ఎన్ఓసి ఉందా లేదా అని చూస్తే చాలు. ఆ ఎక్విప్మెంట్ పని చేస్తుందా లేదా, దీస్ 3 things జనరల్లీ పని చేసేటట్టు చూస్తాం మేము. నౌ వీఆర్ ట్రైంగ్ టు ఎన్ష్యూర్ దట్. అంటే నేను వెళ్ళి ఆ బిల్డర్తో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఫైర్ ఎన్ఓసి ఏది నాకు కాపీ చూపించండి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్నారా, వేర్ ఇస్ ది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, దెన్ వెన్ వీ హ్యావ్ గివెన్ ఆక్యుపెన్సీ దెన్ డెఫినెట్లీ యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ ఇట్ ఈస్ సేఫ్. ఓకే సార్, అటువంటి బిల్డింగ్లో నేనున్నా లేదా నా ప్లేస్లో ఇంకొకరు ఉన్నారు, అక్కడ ఫైర్ జరిగింది, నా కింద ఫ్లోర్ అవ్వచ్చు, నా పై ఫ్లోర్ అవ్వచ్చు, నేను ఆ టైంలో ఏం చేయాలండి? మెయిన్గా మీరు మీ ఉన్న ఫ్లోర్ జనరల్లీ ఫైర్ ఆల్వేస్ స్ప్రెడ్స్ అప్. సో కాబట్టి మనం అప్పుకు పోవడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. మనం వీ షుడ్ కమ్ డౌన్.
బై యూజింగ్ ది స్టేర్ కేస్. అంటే ఇప్పుడు ఫైర్ షాఫ్ట్లో ఉన్న లిఫ్ట్ కూడా మనము యూజ్ చేయొచ్చు ఫైర్ ఫైటర్స్ హెల్ప్ తోటి. తర్వాత వీ హ్యావ్ టు క్లోజ్ ది డోర్స్ టు ప్రివెంట్ ది స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఫైర్ని స్ప్రెడ్ని స్టాప్ చేయడానికి. తర్వాత కారిడార్ అంతా ఓపెన్ ఉంటాయి కాబట్టి మీకు స్మోక్ సఫికేషన్ వచ్చేదానికి కూడా అవకాశం లేదు. తర్వాత రెఫ్యూజ్ ఏరియాస్, ఈవెన్ రెసిడెన్షియల్ బిల్డింగ్లో కూడా 60 మీటర్లు దాటిన బిల్డింగ్లో ఎవ్రీ 30 మీటర్స్కి రెఫ్యూజ్ ఏరియా పెట్టమని నిబంధన ఉంది. సో ఆ రెఫ్యూజ్ ఏరియాలో యూ కెన్ టేక్ షెల్టర్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్. అందులో రెసిడెన్షియల్ బిల్డింగ్లో అట్లా మొత్తం ఎంటైర్ బిల్డింగ్ క్యాచింగ్ ఏ ఫైర్ ఆర్ స్మోక్ లాగింగ్ అనేది అవకాశం తక్కువ చాలా. బట్ కమర్షియల్ బిల్డింగ్ బికాస్ దే ఆర్ క్లోజ్డ్ దెర్ ఇస్ ఛాన్స్. అటువంటప్పుడు అందుకే స్మోక్ మేనేజ్మెంట్కి చాలా ప్రయారిటీ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు మీరు ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత స్మోక్ వెళ్ళడానికి దానికి ఒక వే పెడితే కొంత రిలాక్స్ అవుతుంది మీరు చెప్తున్నారు. కానీ ఇప్పుడున్న ఇంటీరియర్ చూస్తుంటే మొత్తం ఫ్రంట్ ఎలివేషన్ అంతా కూడా క్లోజ్ కనిపిస్తుంది కదండి. మరి అటువంటి టైంలో అటువంటి బిల్డింగ్లో ఏమైనా ఫైర్ జరిగితే ఏం చేయమంటారు? అదే ఇప్పుడు అందుకే ఈ గ్లాస్ ఫసాడ్ బిల్డింగ్స్ ఎక్కువగా మీరు వచ్చినవి. తర్వాత అల్యూమినియం కాంపోజిట్ ప్యానెల్, మొన్న ఈ మధ్య లండన్లో ఒక ఫైర్ అయింది. ఫైర్ అయ్యి చాలామంది చనిపోయారు, 50 మంది దాదాపు. సో అది వాళ్ళకి ఎక్స్టీరియర్ అల్యూమినియం ప్యానెల్స్ అంతా దాన్ని రిఫర్బిష్ చేశారు పాత బిల్డింగ్ని. సో దాంట్లో ఫైర్ అయ్యి మొత్తం ఆ ఫసాడ్ మొత్తం అంటుకుపోయింది ఫైర్. సో అలాంటివి మనం ఇక్కడ అలౌ చేయడం లేదు. తర్వాత గ్లాస్ ఫసాడ్ పెట్టుకున్నప్పుడు గ్లాస్ చుట్టూతో పెట్టుకుంటే దానికి ఎవ్రీ 15 మీటర్స్కి ఓపెనింగ్ ఉండాలి, ఒక ఓపెనింగ్ 1 మీటర్ ఓపెనింగ్ పెట్టమంటున్నాం. సో అది కంపల్సరీ. తర్వాత దానికి స్ప్రింక్లర్స్ కూడా దానికి 70 సెంటీమీటర్స్ దూరంలో స్ప్రింక్లర్స్ కూడా పెట్టమని, ఆ ఫసాడ్ నుంచి కూడా స్మోక్ స్ప్రెడ్ కావచ్చు ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కి. సో ఇక్కడ అవన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూడా వస్తుంది అంటున్నారు, మీ దగ్గర ఉందండి? ఎయిర్ అంబులెన్స్ టైప్లో? ఎయిర్ అంబులెన్స్ ఇంకా లేదండి, ఈజ్ నాట్ ఎట్. బట్ ఇన్ కమింగ్ డేస్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ డ్రోన్ టెక్నాలజీ. దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. డ్రోన్కి ఫైర్ పైప్ అటాచ్ చేసి కింది నుంచి మనము దాన్ని పంపించి ఫైర్ ఫైట్ చేయడానికి వీలవుతుంది. బట్ రెస్క్యూ చేయడానికి దెర్ ఇస్ నో వే. డ్రోన్ కెనాట్ రెస్క్యూ చేయాలంటే మనం హెలికాప్టర్ అని చేయాలి. లేదంటే ఇప్పుడు అన్న సిస్టమ్ మనకి ఫైర్ షాఫ్ట్ ఇవన్నీ కూడా ఆ ప్రాబ్లం లేకుండా చూడడానికే ఉన్నాయి ఇవి. ఓకే. ఇంకా స్టేషన్ విషయం తీసుకొస్తే కేవలం హైదరాబాదు, వరంగల్ అటువంటి సిటీ వరకే ఉందా, లేదా మొత్తం తెలంగాణ స్టేట్ అన్నింటిలో కూడా ఫైర్ బిల్డింగ్స్ అన్ని ఏ విధంగా కనిపిస్తున్నాయి? ఎక్విప్మెంట్ అవ్వచ్చు అన్ని కూడా? అయ్యా ఎక్విప్మెంట్ అన్ని మనకు ఫైర్ ఇంజిన్లు అన్నీ కూడా 15 years దాటినవి ఏవి లేవు మనకు. అన్ని వీ హ్యావ్ రీప్లేస్డ్ ఆల్మోస్ట్ ఈ లాస్ట్ 5-6 years పీరియడ్లో. అన్ని స్టేషన్స్లో కూడా మంచి ఫైర్ ఇంజిన్సే పెట్టాము. కొత్త ఫైర్ స్టేషన్స్లో అన్నింటిలో కూడా మనం మల్టీపర్పస్ టెండర్సే తెస్తున్నాం. అండ్ మిస్డ్ మోటార్ బైక్స్ ఉన్నాయి. తర్వాత కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కూడా వీ హ్యావ్ ఇంప్రూవ్డ్. ఇక్కడ హైదరాబాద్ వరకు అయితే GPS కూడా పెట్టాము. మనము వెహికల్ ఎక్కడుంది అని ట్రాక్ చేయొచ్చు. కంట్రోల్ రూమ్ కెన్ సీ వేర్ ఈజ్ ఏ పర్టికులర్ ఫైర్ వెహికల్ నియర్ బై. ఇప్పుడు మీరు కాల్ ఇచ్చారు, ఈ బిల్డింగ్కి నియర్ బై ఎక్కడుంది, ఏదన్నా మూమెంట్లో ఉందనుకోండి, వీల్ డైరెక్ట్ దట్ వెహికల్ టు కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ ది నియరెస్ట్ స్టేషన్ వెహికల్. అంటే 2 వీలర్స్ కూడా మీరు ఆ విధంగా? 2 వీలర్ కాదు, ఆల్ 4 వీలర్. 2 వీలర్స్ కూడా ఆ విధంగా ఎక్కడో ఒక ప్లాస్లో పెడితే ఈజీ. 2 వీలర్స్ జనరల్గా మనకు అన్ని ఏ స్టేషన్ ఆ స్టేషన్లోనే ఉంటాయి, అవి ప్రాబ్లం ఉండదు. పెద్ద వెహికల్స్ ఏదో స్టాండ్ బై డ్యూటీ అనో ఇంకో డ్యూటీకి ఇక్కడ వెళ్తుంటాయి కదా. సో మనము వీ కెన్ ఫైండ్ అవుట్ వేర్ ది నియరెస్ట్ ఫైర్ వెహికల్ ఈజ్ అండ్ వీ కెన్ సెండ్ దట్ వెహికల్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కంట్రోల్ రూమ్ దగ్గర కాకుండా ఒక సెక్టార్తో ఒక వెహికల్ పెట్టి ఎక్కడైనా ఎమర్జెన్సీస్ రష్ అప్ చేస్తారు. అదేవిధంగా మీకున్న జ్యుడిషియల్లో కొన్ని ఈస్ట్, వెస్ట్, సౌత్ అలాగ ఒక పాయింట్ పెట్టుకుంటే ఇష్యూ జరిగితే వెంటనే అక్కడ రష్ అవ్వడానికి, లేదా మీ పాయింట్ నుంచి వెళ్ళడానికి టైం పడుతుంది కదా. అవును, అంటే అలాంటివి మన కమ్యూనికేషన్ ఆస్పెక్ట్లో డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. వీఆర్ ప్లానింగ్. తర్వాత సార్ మన ఫైర్ డిపార్ట్మెంట్ కేవలం మంటలు వచ్చినప్పుడు మాత్రం పని ఉంటుంది, తర్వాత పని ఉండదు అనేది ఒక అపవాదం ఉందండి. మిగతా టైంలో మీ వాళ్ళు ఏం చేస్తారు? మా వాళ్ళు యాక్చువల్గా నౌ వీ హావ్ గాట్ మెనీ థింగ్స్ టు డూ. పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒకటి చాలా చేస్తున్నాం మేము. ఎవ్రీ వీక్ 1 day పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టాము. అదేవిధంగా ఫైర్ ప్రివెన్షన్ ఇన్స్పెక్షన్స్, తర్వాత స్టాండ్ బై డ్యూటీస్ కూడా చాలా వస్తుంటాయి మనకి. ఫైర్ కాకుండా వివిఐపి మూమెంట్స్ అనో, ఫైర్స్, ఫెస్టివల్స్ అనో, పెద్ద ఇప్పుడు బ్రహ్మోత్సవాలని, ఇంకోటి ప్రతి ఒక్క టెంపుల్కి, లేకపోతే ఇక్కడ హైదరాబాద్లో తీసుకుంటే ఎన్ని ఫెస్టివల్స్ మనకి. సో మెనీ. రంజాన్ తీసుకోండి, బక్రీద్ తీసుకోండి, లేకపోతే వినాయక చవితి తీసుకోండి, నవరాత్రులు తీసుకోండి, దీపావళి, ఎలక్షన్, వివిఐపి విజిట్స్, పబ్లిక్ మీటింగ్స్ ఒకటి కాదు. ఇక లక్కీలీ వీ డోంట్ హ్యావ్ కమ్యూనల్ క్లాషెస్ ఈ మధ్య. చాలా కాలంగా మన సిటీ ఈజ్ పీస్ఫుల్. దట్ అదర్వైజ్ అర్లియర్ అది కూడా ఒక బిగ్ ఆస్పెక్ట్ అది. వెన్ ఐ వాజ్ DFO హైదరాబాద్, ఐ వెంట్ ఆన్ మెనీ అకేషన్స్. ఓల్డ్ చార్మినార్ దగ్గర
స్టాండ్ బై వినాయక చవితి రోజు అయ్యి ఒక ఇన్సిడెంట్లో మై హెడ్ షుడ్ హ్యావ్ బ్రోకెన్. ఐ జస్ట్ గాట్ అప్ ఫ్రమ్ మై జీప్, సీట్లోంచి బయటికి రాగా పెద్ద బండి వచ్చి నేను కూర్చొని దగ్గర పడేది. గాడ్ సేవ్డ్ మీ అందర్ డే. అదర్వైజ్ అదే అట్లాంటి ఇన్సిడెంట్స్ లేవు. లక్కీలీ వీఆర్ హ్యాపీ నౌ. సిటీస్ పీస్ఫుల్. మిగతా టైంలో మీ వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటారు అంటే సిటీ వరకు జిల్లాలో కూడా జరుగుతుంది. జిల్లాలో కూడా ఎవ్రీ ఫైర్ స్టేషన్. సార్ ఇప్పుడు మీ వాళ్ళు అంతవరకు కష్టపడుతున్నారు, ఇక ఫైట్ అవుతున్నప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కోవిడ్ అక్కడ కోవిడ్ హాస్పిటల్లోనే జరిగిందంటే మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు పట్టుకోవడం ఒకటి, రెండు అక్కడ ఫైర్తో ఫైట్ చేయాలి. ఈ రెండు రిస్కులు వాళ్ళు ఎలా తీసుకుంటారండి వాళ్ళకి? అంటే ఇప్పుడు మాకు వీ హ్యావ్ గాట్ సమ్ ప్రాక్సిమిటీ సూట్స్ అని ఉన్నాయి మాకు, ఫైర్ ప్రాక్సిమిటీ సూట్స్. జనరల్గా బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యే ముందు అది వేసుకొని వెళ్తారు చాలా మటుకు. వీ కుడ్ గివ్ టు మెనీ స్టేషన్స్, బట్ అన్ని స్టేషన్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా కాలేదు. ఈ 1-2 ఇయర్స్లో చేద్దామని ప్లాన్ చేసాము. సో అది వేసుకుంటే కొంతవరకు వాళ్ళ నుంచి ట్రాన్స్మిట్ అయ్యేదానికి అవకాశం తక్కువ. బికాస్ దే విల్ బి వేరింగ్ బ్రీతింగ్ ఆపరేటర్స్, హెల్మెట్, ఆ సూట్ అన్నీ ఉంటాయి కాబట్టి. బట్ ఆన్ లైన్ ఆఫ్ డ్యూటీ వీ హ్యావ్ టు డూ దట్, అండ్ ఇఫ్ వీ ట్రాన్స్మిట్ వీ హ్యావ్ టు. మీ సిబ్బందులు కూడా దాదాపు 50 మంది వరకు కోవిడ్ బాధపడ్డారు. అవును, 54 మంది అయినారు. ఒక్క అతను చనిపోయాడు. మరి వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా ఆదుకుంటారు? కుటుంబాలు అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ వీఆర్ డూయింగ్, అండ్ వీఆర్ మోటివేటింగ్ టు ఆల్ ది ఎంప్లాయీస్ టు టేక్ ది వ్యాక్సిన్. ఆల్మోస్ట్ నేను 2 times తీసుకున్నాను. మా సిబ్బంది కూడా 50% 2 times ఎందుకు తీసుకున్నారండి? మిగతా వాళ్ళు ఎందుకు? 50% దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు కానీ, బట్ నౌ వీఆర్ ఇన్సిస్టింగ్. వాళ్ళు వెంటబడ్డాము. వీఆర్ ఆస్కింగ్ దెమ్ ఫర్ యువర్ ఓన్ గుడ్ యూ హ్యావ్ టు టేక్, అదర్వైజ్ వీ విల్ షిఫ్ట్ టు యువర్ రిమోట్ ఏరియా వేర్ యూ హ్యావ్ టు వర్క్. వీల్ గెట్ ఏ పర్సన్ హూ ఈజ్ వ్యాక్సినేటెడ్ టు సిటీ. ఏం చేయాలి వాళ్ళకి ఇప్పుడు? అదే బలవంతంగా వీ కెనాట్ లిఫ్ట్ దెమ్ అండ్ టేక్ టు ది వ్యాక్సినేషన్ కదా. గవర్నమెంట్ ఈజ్ ఆల్సో మోటివేటింగ్. సో సమ్ పీపుల్, ఇట్స్ ఎ ప్రివిలేజ్, నథింగ్. ఇట్స్ బికాస్ ఆఫ్ అవర్ సూపర్స్టిషన్ ఆర్ వాట్ ఎవర్ రీజన్ పీపుల్ ఆర్ హెసిటెంట్. అంటే ఏమవుతుందో మా వ్యాక్సినేషన్ తీసుకుంటే, నాకు షుగర్ ఉంది, ఏమవుతుందో, అలాంటి భయాలు ఉన్నాయి. కొంత పోగొట్టడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. వీఆర్ ఆన్ ది డ్రైవ్. కమింగ్ 1 week 10 days వీల్ కంప్లీట్. కొత్త డీజీ గారు వచ్చిన తర్వాత మీ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉంది? కొత్త డీజీ గారు చాలా కోఆపరేటివ్గా ఉన్నారండి. హీ ఈజ్ వెరీ గుడ్ ఇన్ సపోర్టింగ్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ గెట్టింగ్ గుడ్ బడ్జెట్. సాధారణంగా ఫైర్ డిపార్ట్మెంట్ అనగానే ఒక పనిష్మెంట్ అనుకుని వస్తుంటారు, కానీ సార్ చాలా పాజిటివ్. మా డీజీ గారు చాలా మంచి డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు. ఆయన వచ్చాక ఈ జీపీఎస్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఈ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ ఒకటి చేశారు. సో ఇలాంటివన్నీ కూడా మనము చాలా సిస్టమ్స్. తర్వాత ఫైర్ ఎన్ఓసి క్లియరెన్స్ కూడా వెరీ ఫాస్ట్. 15 days అప్లై చేసిన లోపల ఎదర్ అప్రూవ్ ఆర్ రిజెక్ట్, అంతే. దర్ ఇస్ నో డిలే. సార్ ఫైనల్గా మనకు మహారాష్ట్ర లాంటి కానీ పక్క రాష్ట్రాల్లో జరిగిన ఘటనలు అందరూ జరగకుండా కోవిడ్ ముసుగులో కొంతమంది కార్పొరేట్ హాస్పిటల్ ఫైర్ ప్రికాషన్స్ని పక్కన పెడితే వాళ్ళకి మీరు ఏ విధంగా హెచ్చరికిస్తారు? ఇంకొకసారి జరగకుండా ఉండడానికి సామాన్య ప్రజలు అగ్ని బారిన పడకుండాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి? ముఖ్యంగా ఆల్ హాస్పిటల్స్ కోవిడ్ ట్రీట్మెంట్ చేసేవి ఎలక్ట్రికల్ సేఫ్టీ ఫస్ట్, ది ఇమ్మీడియట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హాస్పిటల్ మేనేజ్మెంట్ టు గెట్ దెమ్ వెరిఫైడ్. ఎలక్ట్రికల్ కనెక్షన్స్, వాళ్ళ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్, తర్వాత వైరింగ్, అవన్నీ ఒకసారి వైర్తింగ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలి. తర్వాత ఓవర్ హీట్ జనరేట్ కాకుండా ఎక్విప్మెంట్కు ప్రాపర్ వెంటిలేషన్ ఉండాలి. తర్వాత మూడోది ఫైర్ ఎక్విప్మెంట్ మినిమం వాట్ ఎవర్ ఈజ్ దే కెన్ డూ, ఉన్న ఎక్విప్మెంట్ను పనిచేసే విధంగా పెట్టుకోవడము. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మిస్ట్ ఎక్విప్మెంట్ పెట్టుకోవచ్చు. తర్వాత ట్రైనింగ్ ఎంప్లాయీస్కి వీలైనంత ఇలాంటి ఎవాక్యుయేషన్ చేయడానికి ఎలాంటి మెథడ్స్ ఉపయోగించాలి, వాళ్ళని ఒక దగ్గర నుంచి ఒక ఎలా షిఫ్ట్ చేయాలి. తర్వాత మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయడం. దీస్ ఆర్ ది నీడ్ ఆఫ్ ది అవర్. తర్వాత ఎవ్రీ ఫ్లోర్లో, ఇంతకుముందు కూడా చెప్పాను నేను, అట్లీస్ట్ 1 to 5 ఫైటర్ బిగ్గర్ హాస్పిటల్ వేర్ హండ్రెడ్స్ ఆఫ్ పేషెంట్స్ ఆర్ దేర్. ఎవ్రీ ఫ్లోర్లో అట్లీస్ట్ 2 క్విక్ రెస్పాన్స్ టీమ్ కోసం ఫైర్ ఫైటర్స్, ట్రైన్డ్ ఫైర్ ఫైటర్స్ని దే హ్యావ్ టు కీప్. ఇంకా సామాన్య ప్రజలకి పబ్లిక్ అంటే వాళ్ళు దే ఆర్ లైఫ్ సేఫ్టీ కోసం ఎక్కడికైనా పరిగెత్తారండి. ఇప్పుడున్న పరిస్థితిలో అది బెడ్సే అవైలబిలిటీ లేదు. ఎవరో బెడ్ ఇస్తానంటే ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళిపోతారు. సో దే డోంట్ హ్యావ్ మచ్ ఆప్షన్ నౌ. ఇప్పుడున్న పాండమిక్ సీజన్లో పబ్లిక్ డోంట్ హ్యావ్ మచ్ ఆప్షన్ వేర్ ఎవర్ దే హ్యావ్ అవైలబిలిటీ. బట్ ఇట్ ఈస్ ది సోషల్ అండ్ మోరల్ అండ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హాస్పిటల్ మేనేజ్మెంట్స్ టు ప్రొవైడ్ ది మినిమం సేఫ్టీ. అంటే మీరు చెప్తున్నట్లుగా ప్రతి 10 మీటర్లకి లేదా ఒక ఫ్లోర్కి ఒక ఫైర్ ఫైటర్ పెట్టాలంటే బడ్జెట్తో కూడుకున్న సమస్య. అవును, మరి ఇప్పుడు 100%, 30% ఆక్యుపెన్సీ ఉన్న హాస్పిటల్లో 100% ఆక్యుపెన్సీ వస్తుంది. దే ఆర్ గెటింగ్ హ్యూజ్ మనీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేరియస్ ట్రీట్మెంట్స్ కదా.
సో దే హ్యావ్ టు అఫోర్డ్. వీఆర్ రెడీ టు గివ్ ట్రైనింగ్ టు దేర్ పీపుల్. హాస్పిటల్ వచ్చి పక్కన పెడితే మీరు కామన్ పబ్లిక్కి వాళ్ళ ఇంట్లో అంటే మనం అపార్ట్మెంట్లో కల్చర్లో ఉన్న వాళ్ళు కాకుండా చిన్న చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా అగ్ని ప్రమాద బారిన పడకుండా ఉండాలంటే వాళ్ళకి మీరు అదే అగ్ని మెయిన్గా ఫైర్ సేఫ్టీ మీద ఒక అవగాహన రావడం ముఖ్యం. తర్వాత ఇండ్లలో కూడా మనకు మెయిన్గా కాజ్ ఆఫ్ ఫైర్ హౌస్ కీపింగ్ ఒకటి, ఎలక్ట్రికల్, ఈ రెండు జాగ్రత్తగా ఉంటే చాలా మటుకు ఫైర్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఫైర్ అయినప్పుడు వాటి కోసం వీటి కోసం చూసుకోకుండా హౌస్లోంచి బయటికి ఓపెన్లోకి వచ్చి దెన్ దే షుడ్ ట్రై టు ఎక్స్టింగ్విష్ ది ఫైర్. రైట్. తర్వాత ఇంకొక క్వశ్చన్ అండి, మీలాగా 96లో వచ్చి చాలామంది మీరు ఈ స్థాయికి వచ్చారు 25 సంవత్సరాలు. చాలామంది ఇప్పుడున్న జనరేషన్ కూడా ఫైర్ డిపార్ట్మెంట్ రావాలి, ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఒక అపవాదం ఉండేది గతంలో, అందులోంచి బయటపడింది డిపార్ట్మెంట్. ఇప్పుడు రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఫైర్ డిపార్ట్మెంట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. కంపేర్ టు మన వెస్ట్రన్ కంట్రీస్లోకి వెళ్తే ఈవెన్ స్టైర్ కేస్ డిజైన్ చేయడానికి ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, ఫైర్ ఇన్వెస్టిగేషన్ చేసేదానికి ఒక ఎక్స్పర్ట్, తర్వాత ఫైర్ ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు, ఫస్ట్ ఎయిడ్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ మీద ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. సో దెర్ ఆర్ సో మెనీ వింగ్స్ ఇన్ దిస్ ఫైర్ సేఫ్టీ. సో డెఫినెట్లీ ఫైర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ చాలా పెరిగినాయి ఇప్పుడు. సో ఫైర్ క్వాలిఫికేషన్స్, ప్రాపర్ క్వాలిఫికేషన్, బీఈ ఫైర్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఈవెన్ డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ కానీ చేసిన వాళ్ళకు మంచి అవకాశాలే ఉన్నాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ దే కెన్ బిల్డ్ దేర్ కెరీర్ అండ్ ఇఫ్ దే కెన్ అఫోర్డ్ వేరే కంట్రీస్కి వెళ్ళి, ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీస్కి వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేసే, యూకే కానీ యుఎస్ కానీ, దే హ్యావ్ సో మెనీ డిగ్రీస్ ఇన్ ది ఫైర్ సేఫ్టీ. సో దే కెన్ స్పెషలైజ్ అండ్ దే విల్ బీ లైక్ హాట్ కేక్స్. దే విల్ గెట్ మోర్ దాన్ ఎనీ అదర్ ఫ్యాకల్టీ. వాళ్ళ శాలరీస్ కానీ అవన్నీ మంచి కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఏ గుడ్ థింగ్. పీపుల్ కెన్ కమ్. చాలామందికి అవగాహన లేక ఈ ఫైర్ సైడ్కి రావడం తక్కువ, కానీ బట్ ఇఫ్ దే ఆర్ సీరియస్ అండ్ దే గెట్ గుడ్ క్వాలిఫికేషన్, దే హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. కోవిడ్ ముసుగులో హాస్పిటల్లో మీరు ఎన్ని రకాలుగా వేసినా ఫైర్ ప్రికాషన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు ప్రసాద్ గారు. మీరు పేషెంట్ల దగ్గర నుంచి 30% నుంచి 100% ఆక్యుపేషన్ పెట్టుకున్నా పర్వాలేదు, కానీ మినిమం ప్రికాషన్ లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పు అంటున్నారు లక్ష్మీప్రసాద్ గారు. హాస్పిటల్లో వచ్చిన తర్వాత స్ప్లింటర్స్ పెట్టండి, దాంతోపాటు అక్కడ ఉన్న స్టాఫ్కి అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే ఏ విధంగా వాళ్ళని బయట తీసుకెళ్లొచ్చు అనే విషయాన్ని కూడా అవగాహన ఇస్తే ఖచ్చితంగా మహారాష్ట్రలో జరిగిన ఘటనలు మన రాష్ట్రంలో జరగవంటూ హామీ ఇస్తున్నారు. ఇది ఈ వారం లక్ష్మీప్రసాద్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. సో ఐఎమ్ లక్ష్మీప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్. ఫర్ మోర్ న్యూస్ అండ్ వ్యూస్ ఆన్ లేటెస్ట్ ఇష్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్ ని. Please subscribe iDreams. For more videos, subscribe iDream. Please subscribe for more videos. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch iDream.